Welcome to Hit Talks. నేను లుంబిని బూచ్లా. ఇవాల్టి మన గెస్ట్ ఈస్ అ డైనమిక్ IPS ఆఫీసర్. 1987 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ మిసెస్ అరుణ రావ్. Dynamism, power, passion and compassion ki perfect example, and she is the founder of the Crime Against Women Cell for Madhya Pradesh. అలాగే జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడంలో దట్ టు నేషనల్ లెవెల్లో షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. మరి మ్యామ్ ఎక్స్పర్టీస్ ని, తన ఎక్స్పీరియన్స్ ని తన మాటల్లోనే విందామా? లెట్స్ స్టార్ట్. బట్ IPS అవ్వాలి అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు IPS అవ్వాలని ఉంది. పోలీస్ 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 అలా ఇన్గ్రెయిన్ చేశారనమాట మైండ్ లో. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ప్రెషర్ ఉంటుంది మీ మీద. అరెస్ట్ చేయకపోతే ప్రెషర్, సీనియర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉంటుంది. సో టైంలో పొలిటీషియన్స్ వాళ్ళు చెప్పిన మాటకి దట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ ఆఫీసర్ కరప్ట్ అనే డెవలప్మెంట్, అది రెప్యుటేషన్ కూడా డెవలప్ అయిపోద్ది. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ తెలుసు అకాడమీలో 20 కిలోమీటర్ వాక్ చేయాలంటే చేయాలి, రైఫిల్ క్యారీ చేసి 20 రౌండ్స్ గ్రౌండ్ చేయాలంటే చేయాలి, రోప్ క్లైంబింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, యోగా చేయాలి, కరాటే నేర్చుకోవాలి, అన్ని చేయాలి. చేయాలంటే చేయాలంతే. విమెన్ అంటే అడ్వాంటేజెస్ ఇవి ఉంటాయని మీరు మెన్షన్ చేశారు, బట్ డిసడ్వాంటేజెస్ కూడా డెఫినెట్లీ ఉంటాయి. ఐ వాజ్ ద ఫస్ట్ లేడీ IPS ఆఫీసర్ అక్కడ. సో అక్కడ కొద్దిగా వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇప్పుడు వచ్చేసి నా మీద ఆర్డర్లు ఇస్తుంది అన్నట్టు. క్రైమ్ ఉంటుంది, క్రైమ్ని మానిటర్ చేస్తూ ఉండాలి, అయిన క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, సరిగా ఎక్కడ తప్పులు చేస్తే పట్టుకోవాలి. ఒక లేబర్ లీడర్ ఉండేవారు భిలాయిలో. సో హీ వాజ్ మర్డర్డ్. అందరు వచ్చేసి రైల్వే ట్రాక్ మీద కూర్చొనేసారు. స్టోన్స్ ఉంటాయి కదా రైల్వే ట్రాక్ లో, అవి తీసుకొని కొట్టడం మొదలెట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ కి ఇక్కడ తగిలి ఆయన చనిపోయాడు. మీరు అలా మాక్సిమం మీ పొటెన్షియల్ యూజ్ చేసి సాల్వ్ చేసిన ఏదైనా ఎనీ కేస్? హ్యూమన్ ట్రాఫికింగ్ అని తెలుసు కదా మీకు. చాలా కేసెస్ పట్టుకున్నాం. ఈ బ్రాతల్ హౌసెస్ లో తీసుకెళ్తారు, మోస్ట్ గ్రూసమ్ క్రైమ్ ఏదన్నా కెన్ యూ రికాల్ మ్యామ్? అంటే మర్డర్ అయింది, వెళ్ళి అన్నాడు. వెళ్ళి చూస్తే బాడీ ఒక పక్కన, తల ఒక పక్కన ఉంది. ఇట్ వాస్ సో హారబుల్. ఫిజికల్ క్రైమ్ కంటే సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది. ఎవ్రీబడీ ఈజ్ అ టార్గెట్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో అది ఒక పెద్ద ఛాలెంజ్ అది. ఎందుకంటే ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏ క్లూ దొరకదు. లివ్ ఇన్ రిలేషన్స్ ఏంటి, దట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు లాట్ ఆఫ్ క్రైమ్. ఇప్పుడు చాలా గ్రూసమ్ మర్డర్స్ అయ్యాయి. ఒకడు అన్ని పీసులుగా చేసేసి అదే అడుగుదాం అనుకున్నాను. ప్రెషర్ కుక్కర్ లో పెట్టి దట్ లైక్ డ్రగ్స్ తీసుకోవడము, ఇలాంటి పనులు చేయడం. ఆ యూనిఫామ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. దెన్ వన్స్ యూ గో టు ద ఫీల్డ్, దెన్ యూ ఫీల్ దట్ స్ట్రెంగ్త్ బికాస్ పీపుల్ లుక్ అప్ టు యూ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టాకింగ్ టు యూ మ్యామ్. అంటే జనరలీ చాలా ఒక ఆరా ఉంటుంది మ్యామ్ ఒక IPS ఆఫీసర్ అంటే. దట్ I could really feel that, and also you have a pleasant face and also smile, ma'am. Thank you so much. Okay. So generally IPS officer అవ్వాలి అంటే సివిల్ సర్వీసెస్లో చాలా ఉంటాయి. IAS, IPS అండ్ IFS లైక్ మోస్ట్ స్పోకెన్. బట్ IPS అవ్వాలి అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే వచ్చిన సర్వీస్ నేను పిక్ చేసుకోవడం కాదు, నాకు IPS అవ్వాలని ఉంది అన్నది ఉంటుంది. సో వేర్ డిడ్ యువర్ స్టోరీ బిగిన్? బికాజ్ ఇది IPS ఏంటంటే ఇట్ స్పెషలైజ్ సర్వీస్ like revenue and other postal services and railway service. These are all specialized services. IAS ఏంటంటే it's a general service. వాళ్ళు they are in various departments. చాలా డిపార్ట్మెంట్స్లో వెళ్తూ ఉంటారు వాళ్ళు. మనకేంటంటే క్రైమ్ రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్, అండ్ దెన్ ఇట్స్ అ యూనిఫామ్ సర్వీస్ బేసికలీ. సో యూనిఫామ్ వేసుకోవాలనే ఒక లైకింగ్ ఉండాలి. చాలా మందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
సో నాకు పోలీస్ సర్వీస్ రావాలి అని మా నాన్నగారు, హీ వాజ్ ద మెయిన్ మోటివేషన్. ఆయన ఇది యాంటీ కరప్షన్ అండ్ విజిలెన్స్ వర్క్ చేసేవారు. ముందు రైల్వేస్లో, తర్వాత సిబిఐ వెళ్ళారు, తర్వాత బిహెచ్ఎల్ రిటైర్ అయ్యారు. సో ఆయనకి 3 పిల్లల్లో ఒకరు ఐపీఎస్ అవ్వాలని ఇష్టం ఆయనకి, అంటే ఆయన డ్రీమ్ అది. సో నన్ను అక్కని చదివించారు, ఎగ్జామ్స్ కూడా రాసాము. అక్క అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయింది. సో నాకు ఐఏఎస్ గురించి అసలు చెప్పేవారు కాదు నాకు అసలు. ఓన్లీ పోలీస్ 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 అలా ఇన్గ్రెయిన్ చేశారనమాట మైండ్లో. సో నేను అదే ఆప్షన్ పెట్టాను. అది వచ్చినప్పుడు ఇంకా సెకండ్ అటెంప్ట్లో వచ్చినప్పుడు ఇంకా థర్డ్ అటెంప్ట్ నేను తీసుకోలేదు. అప్పుడు 3 అటెంప్ట్స్ ఉండేవి. సో వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. హీ వాజ్ ద మెయిన్ మోటివేటర్ బిహైండ్ మై స్టడీస్ అవ్వండి, నా గోల్ అవనివ్వండి, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. నాతో పాటు ఆయన కూడా చదివేవారు, నాకంటే ఎక్కువ చదివేవారు. రాత్రి కూర్చొని చదివి, యూస్ టు ఎక్స్ప్లెయిన్, న్యూస్ పేపర్ తేవడం, మ్యాగజైన్స్ తేవడం ఇంటికి, అన్నీ చెప్పి అలా మోల్డ్ చేశారనమాట. సో ఆ గోల్ పెట్టుకున్నాను, రీచ్ అయ్యాను. సో ఐ యాక్చువల్లీ ఫుల్ఫిల్ మై ఫాదర్స్ డ్రీమ్. Okay. That has become your dream as well. Absolutely. So ma'am, generally different subjects ఉంటాయి కదా మ్యామ్. అవును. సో ఫస్ట్ మనము అంటే స్టూడెంట్ లెవెల్ నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా మంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి దిస్ ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది వీడియో. సబ్జెక్ట్స్ వైజ్ గా మాట్లాడితే అంటే చాలా సబ్జెక్ట్స్ తో డీల్ చేయాల్సి వస్తుంది. సో మీ ఇంట్రెస్ట్ అండ్ మీ ఎక్స్పర్టీస్ ఏ సబ్జెక్ట్ లో ఉంటాయి? నాకు నచ్చిన సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ పొలిటికల్ సైన్స్. ఓకే. సో బిఏ ఒరిజినల్ స్కూలింగ్ అంతా హుబ్లీ, కర్ణాటకలో చేశాను. నాన్నగారు అక్కడ ఉన్నారు అప్పుడు. తర్వాత 11th క్లాస్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చాం హైదరాబాద్. సో నేను ఇంగ్లీష్ లిటరేచర్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి చేశాను. దెన్ ఐ షిఫ్టెడ్ టు పొలిటికల్ సైన్స్ ఎంఏ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐ గాట్ 3 gold medals ఆల్సో. సో ఇష్టమైన సబ్జెక్ట్స్ ఇవి. బట్ యూపీఎస్సీకి, ఇఫ్ వి టాక్ అబౌట్ యూపీఎస్సీ, దీంట్లో ఏంటుంటుందంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ వాస్ట్ సిలబస్. సో మెయిన్ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఉంటాయి. దెన్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఒక స్టూడెంట్కి ఏంటంటే హీ హ్యాస్ టు హ్యావ్ అన్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. స్టాటిక్ సబ్జెక్ట్స్ అవునాయండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, మనకి మన చుట్టుపక్కల ఏమవుతుంది, మన నేషన్లో ఏమవుతుంది, మన స్టేట్లో ఏమవుతుంది, వరల్డ్లో ఏమవుతుంది, అన్నిటికీ ఒక అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్స్ ఈ రోజుల్లో ఎలా వస్తున్నాయి అంటే స్టాటిక్ సబ్జెక్ట్స్ని కరెంట్ అఫైర్స్తో కలిపి అడుగుతున్నారు. సో ఇఫ్ యూ టేక్ పొలిటికల్ సైన్స్, దే మే నాట్ ఆస్క్ యూ ఓన్లీ ద కాన్స్టిట్యూషన్, ఆర్ దే మే ఆస్క్ యూ వాట్ ఆర్ ద లేటెస్ట్ అమెండ్మెంట్స్ అలాంగ్ విత్ ద స్టాటిక్ సబ్జెక్ట్, విచ్ ఇస్ ద ఆర్టికల్, అండ్ దెన్ విచ్ ఇస్ ద లేటెస్ట్ అమెండ్మెంట్. ఆర్ ఇఫ్ యూ టేక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇప్పుడు వరల్డ్లో ఏమవుతుంది, ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఇన్ యుఎస్ వస్తే వాట్ ఆర్ ద రామిఫికేషన్స్ దట్ ఇట్ విల్ హ్యావ్ ఆన్ ఇండియన్ ఫారెన్ పాలసీ అయినా, ఎకనామిక్ పాలసీ అయినా కూడా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏంటి. సో ఆల్ దీ సబ్జెక్ట్స్. సో ఇది ఇలా చూస్తున్నప్పుడు మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉంది దాంట్లో, ఎకానమీ కూడా ఉంది దాంట్లో, తర్వాత మనకి సొసైటీ కూడా ఉంది, మన లైఫ్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ ఆల్సో. ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ ట్రేడ్ విత్ ద యుఎస్, ఇట్ మే ఎఫెక్ట్ హిస్ లైఫ్ ఆల్సో. సో అలా చూస్తే what UPSC is looking for is a well-rounded, developed personality. Somebody, he knows what is going on around him, and he also knows ఎలా ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే మనకి నాలెడ్జ్ ఉంటేనే కరెక్ట్ డిసిషన్ తీసుకోగలము కదా. సో హీ షుడ్ బి అ వెల్ ఇన్ఫార్మ్డ్ పర్సన్. అలాంటి ఆఫీసర్స్ గురించి యూపీఎస్సీ ఈ ఎగ్జామినేషన్ 1 yearలో కండక్ట్ చేస్తుంది. ప్రిలిమినరీ స్టేజ్ ఒకటి ఉంటుంది. ప్రిలిమినరీలో ఏంటంటే లక్షల మంది రాస్తారు. దాంట్లో మనకి 1 yearలో 1000 పోస్ట్స్ ఉన్నాయనుకోండి, అదే రిటైర్మెంట్స్ ఏ స్టేట్లో వస్తాయో అలా క్యాల్కులేట్ చేస్తారు. సో దట్ మెనీ మోస్ట్లీ 1,000 to 900 ఇంతే ఉంటాయి 1 yearలో వేకెన్సీస్. సో ప్రిలిమినరీలో లక్షల మంది రాస్తారు. దాంట్లో వాళ్ళు 1/10 తీసుకుంటారు మెయిన్ ఎగ్జామ్కి. సో 1/10 తీసుకుంటే అంటే 10,000 పీపుల్ ఓన్లీ విల్ క్వాలిఫై ఫర్ మెయిన్స్. దాని తర్వాత 1:2 తీసుకుంటారు, అంటే 2,000 పీపుల్ సెలెక్ట్ అవుతారు ఇంటర్వ్యూకి. దాంట్లో 1,000 పీపుల్ సెలెక్ట్ అవుతారు. సో ది కాంపిటీషన్ ఇస్ వెరీ 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 లార్జ్. చాలా మంది ఏంటంటే ఈసారి ఐపీఎస్ వచ్చింది అనుకోండి, వాళ్ళ గోల్ ఐఏఎస్ అనుకోండి, వాళ్ళు మళ్ళీ రాస్తారు.
తో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ 3-4 సార్లు రాసి ఉన్నారు. తో వాళ్ళు ఇఫ్ యువర్ ఈ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళతో కంపీట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆరితేరి ఉన్నారు. కాకపోతే ఎప్పుడన్నా ఏమవుతుందంటే ఫ్రెష్ మైండ్తో రాయడం కూడా చాలా మంచిది. వెరీ క్లారిటీ ఉంటుంది. సో యు ఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్. సో దట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్. కాకపోతే ఇప్పుడు ఏం చూస్తున్నామంటే టాపర్స్ కూడా 3 attempts 4 attempts రాసిన వాళ్ళు టాప్ అవుతున్నారు ఇప్పుడు. సో ఇట్ ఈస్ బికమింగ్ టఫర్. ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇస్ బికమింగ్ టఫర్ బికాస్ దెర్ ఆర్ మోర్ అండ్ మోర్ పీపుల్. ఇప్పుడు ఫిల్టర్ చేయాలి కదా ఎలాగైనా యూపీఎస్సీ వాళ్ళకి 1000 బెస్ట్ కావాలంతే. దాని గురించి అందరినీ ఫిల్టర్ చేస్తారు. సో హౌ యు ఆర్ గోయింగ్ టు ఆ ప్రాసెస్లో మీరు ఎక్కడ నిలబడతారో దట్ ద స్టూడెంట్ హ్యాస్ టు డిసైడ్. అండ్ ఆల్సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే లాస్ట్ ఒక 3-4 years నుంచి చూస్తున్నా, బిఫోర్ దాట్ చూస్తున్నా, ఎవ్రీ ఇయర్కి పోస్టులు అనేవి తగ్గుతూ వస్తున్నాయి మ్యామ్. సో ఐ థింక్ ఈ ఇయర్ హార్డ్లీ ఒక 1000 కూడా లేవు, అరౌండ్ 900. సో ఇది అదే నేను చెప్పాను కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిటైర్మెంట్స్ ఇన్ ఈచ్ స్టేట్. సో యూపీఎస్సీ టేక్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ how many retirements were there and it will calculate and అన్నే పోస్ట్ అడ్వర్టైజ్ చేస్తారు. ఎప్పుడైనా 1100-1200 కూడా ఇచ్చారు, ఎప్పుడైనా 800 కూడా ఇచ్చారు. అది వేరీ అవుతా ఉంటుంది ఇయర్ టు ఇయర్. సో మీరు ప్రాపర్ ఫ్రమ్ కర్ణాటక కదా మ్యామ్? అవును, కర్ణాటక, హైదరాబాద్ లో ఉన్నారు, ఈ కల్చర్ తెలుసు, అండ్ మధ్యప్రదేశ్ క్యాడర్ అండ్ వెస్ట్ బెంగాల్, మల్టిపుల్ ప్లేసెస్ కి తిరిగారు అండ్ లైక్ లిటరలీ అన్ని కైండ్స్ ఆఫ్ కల్చర్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. అవును. సో వాట్ ఆర్ దస్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మ్యామ్? చాలా బాగుంటుంది. ట్రావెల్ కూడా బాగా చేస్తాము, టు నో న్యూ కల్చర్స్, టు నో న్యూ హిస్టరీస్, సీయింగ్ న్యూ ప్లేసెస్. సో వెన్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయాము, ఎందుకంటే లీవ్ దొరకడం చాలా కష్టం అప్పుడు, ఎస్పెషలీ ఫీల్డ్ పోస్టింగ్స్లో ఉన్నప్పుడు. అప్పుడు ఎక్కువ చేయలేకపోయాం కాబట్టి తర్వాత కొంచెం సీనియర్ లెవెల్ అయ్యాక ఏంటంటే మనకి కొంచెం టైం దొరుకుతుంది, బికాజ్ యు ఆర్ అట్ అ సూపర్వైజరీ లెవెల్. సో అక్కడ చిన్నప్పుడు ఏంటంటే మనమే చేస్తున్నాం అన్ని, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, చలాన్ పుటప్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం పనులు. సో ఒకసారి ఎస్పీ నుంచి డిఐజీ అయినప్పుడు యు ఆర్ సూపర్వైజింగ్ ద ఎస్పీ. సో యు ఆర్ జస్ట్ లుకింగ్, మానిటరింగ్, సూపర్వైజింగ్ అండ్ దెన్ యు ఆర్ చెకింగ్ అలా. అది ఇంకా సీనియర్ అవుతున్నప్పటికి మన దగ్గర సబార్డినేట్ స్టాఫ్ కూడా ఎక్కువ అవుతారు. మీ రోల్ కూడా ఒక సీనియర్గా మానిటర్ చేయడము, మోటివేట్ చేయడము సీనియర్ టీమ్ని, అలాంటి జాబ్ ఉంటుంది. సో అంత ప్రెషర్ ఉండదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ప్రెషర్ ఉంటుంది మీ మీద. అరెస్ట్ చేయకపోతే ప్రెషరు, టైమ్లీ చలాన్ పుటప్ చేస్తే ప్రెషరు, ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వలేకపోతే ప్రెషరు. సో సీనియర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉంటుంది. సో వర్కింగ్లో అన్నిట్లో కొంచెం ఉంటుంది. యాజ్ యూ గో మోర్ అండ్ మోర్ సీనియర్, అఫ్ కోర్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు, బికాజ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హూ ఆల్ ఆర్ డూయింగ్ ద జాబ్స్. వాళ్ళు సరిగా చేయకపోతే indirectly you're also responsible. You didn't monitor or you didn't supervise properly అనేసి. అలా కాకుండా కాకపోతే కొద్దిగా టైం డెఫినెట్గా దొరుకుతుంది సీనియర్ అయ్యాక. సో దట్ టైమ్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ సో మెనీ యూస్ఫుల్ వేస్, ప్రొడక్టివ్ వేస్. సో అదే మీరు అన్నట్టుగా చాలా మల్టిపుల్ ప్రెషర్స్ ఉంటాయి, మల్టిపుల్ వేస్ నుండి వస్తూ ఉంటాయి కదా. సో ఒక టైంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ మ్యాటర్ అవుతుంది, ఒక టైంలో పొలిటీషియన్స్ వాళ్ళు చెప్పిన మాటకి దట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి వాళ్ళకి అంటారు. సో ఈ ప్రెషర్స్ అనేటి హౌ యూస్ టు హ్యాండిల్ మ్యామ్? ఐ థింక్ అందర్ థ్రెషోల్డ్ వేరేగా ఉంటుంది. నేనేంటంటే ఐ బిలీవ్ ఆల్వేస్ ఇన్ డిసిప్లిన్ అండ్ టీమ్ వర్క్ అండ్ ఆనెస్టీ. సో ఇవి మనకు ఒక రెప్యుటేషన్ అంటూ ఒక బిల్డ్ అయిపోద్ది అక్కడ. సో ఎక్కడ వెళ్ళినా కూడా మీ రెప్యుటేషన్ వెళ్తుంది. ఇఫ్ యూ గోయింగ్ టు అ డిస్ట్రిక్ట్, అక్కడ సబార్డినేట్ స్టాఫ్ ఏంటి, సొసైటీ ఏంటి, పీపుల్ ఏంటి, పాలిటిషియన్స్ అందరికి తెలుసు ఈ ఆఫీసర్ వస్తున్నారు, ఈ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ అని. సో హౌ యూ వర్క్ ఇన్ యువర్ ఎర్లీ ఇయర్స్, మతలబ్ మనము ఏఎస్పీగా, డిఎస్పీ, ఇది అడిషనల్ ఎస్పీగా, ఎస్పీగా ఎలా పనిచేస్తాం అనేది ఒక రెప్యుటేషన్ ఫస్ట్ 5-6 yearsలో డెవలప్ అయిపోతుంది. ఈ ఆఫీసర్ కరప్ట్ అనే డెవలప్మెంట్, అది రెప్యుటేషన్ కూడా డెవలప్ అయిపోతుంది. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. షీఈ్ హార్డ్ వర్కింగ్ అండ్ షీ మీట్స్ పీపుల్, షీఈ్ వెరీ యాక్సెసిబుల్. ఇలాంటి రెప్యుటేషన్ నాకు ముందు నుంచే ఉండింది. సో wherever I went, people knew what kind of an officer I am. So అలాగే పీపుల్ కూడా బిహేవ్ చేసేవారు. అండ్ ఆల్సో ఐ థింక్ ఉమెన్ ఆఫీసర్ ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ డెఫినెట్గా ఉంటాయి. అంటే
అందరూ అప్రోచ్ అవ్వరు, అందరూ డిమాండ్స్ ఏమైనా ఉంటే కూడా దే హెజిటేట్. ఓకే. అది ఉంటుంది కదా ఒకటి, మన సొసైటీ కూడా అలా మైండ్ సెట్ ఉంటుంది, అరే షీఈ్ అ లేడీ ఆఫీసర్ సో మేబీ వీ కెనాట్ టాక్ అబౌట్ దిస్ అనేసి. సో దట్ అడ్వాంటేజ్ వీ హ్యావ్, వీ ఆల్వేస్ హ్యాడ్, అండ్ ఐ థింక్ స్టిల్ ఆఫీసర్స్ ఆఫ్ లేడీ ఆఫీసర్స్ హ్యావ్, వెదర్ దే ఆర్ కలెక్టర్స్ ఆర్ ఎస్పీస్. సో అదే అడ్వాంటేజ్. కాకపోతే నార్మల్ వర్కింగ్ మీరు చేయాలి, వేరే వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేయాలి. మన ట్రైనింగ్లోనే మనకు నేర్పిస్తారు, మీరు యు ఆర్ నాట్ అ ఉమెన్ ఆఫీసర్, యు ఆర్ నాట్ అ మేల్ ఆఫీసర్, యు ఆర్ అ పోలీస్ ఆఫీసర్. సో యూ ఇన్ యువర్ మైండ్, నాకైతే మైండ్లో ఎప్పుడు ఉండేది కాదు దట్ ఐఎమ్ అ ఉమెన్ సో ఐ కెన్ నాట్ డూ దిస్, నేను ఇది చేయలేను అది చేయలేను, అది మైండ్ సెట్ పోయింది అకాడమీలోనే. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మన అకాడమీలో 20 కిలోమీటర్ వాక్ చేయాలంటే చేయాలి, గన్ పెట్టి రైఫిల్ క్యారీ చేసి 20 రౌండ్స్ గ్రౌండ్ చేయాలంటే చేయాలి, రోప్ క్లైంబింగ్ చేయాలి, మౌంటైన్ క్లైంబింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, యోగా చేయాలి, కరాటే నేర్చుకోవాలి, అన్నీ చేయాలి. అండ్ అక్కడ ఉస్తాదులు ఏంటంటే నో, దే వోంట్ డిఫరెన్షియేట్, అంతే చెయ్యాలంటే చెయ్యాలంతే. అండ్ యూ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీ కన్సెషన్, వీ నెవర్ యూస్ టు ఆస్క్ ఆల్సో. సో అకాడమీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫిజికలీ అండ్ మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతాం. సో కాకపోతే ప్రాక్టికల్గా వెన్ యూ గో టు ద ఫీల్డ్, అదొక వేరే, అది ఒక వేరే వరల్డ్, అది రియాలిటీ. అది here you learn everything and how you apply it in the reality, that will determine what kind of officer you are. Okay. So challenges undinnai, pressures undinnai, kaapothe it was a good experience. Okay. To learn everything. Then you, and new post lo you learn so many things, you learn about humans, how they suffer, how can you help అనేది మనకు ఒక బెస్ట్ స్ట్రెంగ్త్ ఈ సర్వీసులో ఏముంటుందంటే మనం కరెక్ట్గా హెల్ప్ చేయొచ్చు మనుషులకి. యూ హ్యావ్ దట్ పవర్ టు హెల్ప్ అండ్ యూ షుడ్ హెల్ప్, దెన్ ఓన్లీ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ యాజ్ అ గుడ్ ఆఫీసర్. అండ్ దెన్ యూ షుడ్ ఆల్సో లిసన్. చాలా మందికి టైం ఉండదు, అలా వెయిట్ చేస్తూ ఉంటారు, దూరం దూరం నుంచి వస్తారు, వెయిట్ చేసి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆఫీసర్కి టైం లేదనేసి. నేను లేట్ అయినా వెయిట్ చేసి విని అందరికీ ఎంత వీలవుతే అంత హెల్ప్ చేసేదాన్ని. ఓకే మ్యామ్, మీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో అంటే మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ ఆల్సో మీరు చెప్పినట్టుగా విమెన్ అంటే అడ్వాంటేజెస్ ఇవి ఉంటాయని మీరు మెన్షన్ చేశారు, బట్ డిసడ్వాంటేజెస్ కూడా డెఫినెట్లీ ఉంటాయి కదా. సో అవి ఏంటి మ్యామ్? డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనము ఎలా వేరే వాళ్ళు మన అప్రోచ్ చేయరు, మనం అప్రోచ్ చేయం. ఓకే ఓకే. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. మేబీ సమ్ అదర్స్ డూ, కాకపోతే మనకి కొద్దిగా ఉంటుంది కదా, పోస్టింగ్స్కి అయినా లేకపోతే ఏదైనా మంచి ప్లేస్కి పోస్ట్ చేయమని అడగడం అయినా ఎప్పుడు చేయలేము, నేను చేయలేదు. సో అండ్ దెన్ దానికి తప్పి ఇంకేం డిసడ్వాంటేజెస్ నాకేం అనిపించలేదు. ముందు ఏంటంటే మన రాయపూర్ డిస్ట్రిక్ట్ చాలా కన్జర్వేటివ్గా ఉండేది. ఐ వాజ్ ద ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ. సో అక్కడ కొద్దిగా మన ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్ కూడా చాలా సీనియర్ వాళ్ళని 30 years సర్వీస్, అలా 25 years సర్వీస్ చేశారు. మనమేమో జస్ట్ వెళ్ళిపోయి వాళ్ళ మీద యు ఆర్ సిట్టింగ్ ఆన్ దెమ్ యాజ్ అన్ అథారిటీ. సో వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేయడంలో, మన అథారిటీ యాక్సెప్ట్ చేయడంలో టైం పట్టింది వాళ్ళకి. సో దాట్ ఈస్ వన్ ఛాలెంజ్ దట్ యూ ఫేస్ ఆల్వేస్. అండ్ దెన్ వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇప్పుడు వచ్చేసి నా మీద ఆర్డర్లు ఇస్తుంది అన్నట్టు, అది ఒక మైండ్ సెట్ కూడా ఉంటుంది మన మెన్ ఫోక్లో. సో దట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఆల్సో. సో అదొకటి. తర్వాత మనము అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. మంచి ఆఫీసర్స్ ఉంటే వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు. వాళ్ళు ఇఫ్ దే వాంట్ దే కెన్ ఆల్సో మిస్డైరెక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెచ్యూర్ యు ఆర్ అట్ దట్ టైం. యంగ్గా ఉన్నప్పుడే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకి. అంటే ఒక 4-5 yearsలోనే ఎస్పీగా చేసేస్తారు. సో ఆ ఫుల్ డిస్ట్రిక్ట్ని మనం మేనేజ్ చేయాలి, ఇఫ్ లా అండ్ ఆర్డర్ మేనేజ్ చేయాలి, విఐపి విజిట్స్ ఉంటాయి, తర్వాత క్రైమ్ ఉంటుంది, క్రైమ్ని మానిటర్ చేస్తూ ఉండాలి, అది ఎక్కువ అవ్వకూడదు, అయిన క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి సరిగా, మన థానేదార్ని వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండాలి, ఎక్కడ తప్పులు చేస్తే పట్టుకోవాలి. అలాంటి రొటీన్ వర్క్ అది మనకి యాజ్ అ పోలీస్ ఆఫీసర్. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్ ఆల్ ద టైమ్. సో డే టు డే లైఫ్లో మల్టిపుల్ ఛాలెంజెస్ని మీరు ఆ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా. సో మీకు బాగా కెన్ యూ రీకాల్ ఎనీ వన్ ఇన్సిడెంట్ మ్యామ్, బాగా గుర్తుండిపోయింది, దట్ చాలా ప్రెషర్ ఇచ్చింది, చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అన్నది?
అలాంటివి చాలా ఉంటాయి. అండ్ మెయిన్లీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్లో మనం రోడ్ మీద ఉన్నాము, దెన్ యూ హ్యావ్ టు టేక్ ద కరెక్ట్ డెసిషన్ అట్ ద కరెక్ట్ టైం. నేను ఎస్పీ ప్రమోషన్లో నేను ఎస్పీ రైల్వేగా పోస్ట్ చేయబడ్డాను రాయ్పూర్లో. అక్కడ ఒక లేబర్ లీడర్ ఉండేవారు భిలాయిలో. సో హీ వాజ్ మర్డర్డ్. అప్పుడు ఈ లేబర్ భిలాయ్ నుంచి అందరు వచ్చేసి రైల్వే ట్రాక్ మీద కూర్చొనేసారు. ట్రాక్ మీద కూర్చొని పొద్దున కూర్చున్నారు, ఇంకా వెళ్ళట్లేదు. ఇటుపక్క అటుపక్క అన్ని ట్రైన్స్ స్టాప్ చేసేసారు బికాస్ దే కుంట్ గో. తో సాయంత్రం అవుతుంది, 3 o'clock అయింది, 4 o'clock అయింది, నెగోసియేషన్స్ చేస్తున్నాము, వాళ్ళు వింటలేదు. మేము అన్లెస్ ఎవరు చేశారో వాళ్ళని పట్టుకుంటేనే మేము కదులుతామన్నారు వాళ్ళు. తో వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయారు. తో అది టీం వేరేగా వాళ్ళని సర్చ్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళని దెన్ 1000 and 1000 పీపుల్ ఇన్ ద ట్రైన్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్, వాళ్ళకి నీళ్లు తిండి అంతా అలా ఆగిపోయి ఉన్నాయి ట్రైన్స్ అని. తో పెద్ద ఛాలెంజ్ అది. అప్పుడు ఏమవుతుందంటే సన్సెట్ అవుతుంది, ఇంకా సన్సెట్ అవుతే చాలా కష్టం కదా. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, ఆ మాబ్ కూడా ఎజిటేట్ అయింది కూర్చొని. అప్పుడు ఏం చేశారంటే దే స్టార్టెడ్, స్టోన్స్ ఉంటాయి కదా రైల్వే ట్రాక్ లో, అవి తీసుకొని కొట్టడం మొదలెట్టారు. సో వెన్ వీ ట్రై టు ఫోర్సిబ్లీ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ట్రాక్స్, అప్పుడు వాళ్ళు రాళ్ళతో కొడుతుంటే ఇంకా అప్పుడు మనకి ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ తగిలి ఆయన అన్కాన్షియస్ అయ్యాడు. అతన్ని హాస్పిటల్కి పంపించాక అప్పుడు లాఠీ చార్జ్ చేస్తున్నా కూడా వాళ్ళు కదలట్లేదు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే ఫైరింగ్ చేశారు. సో ఫైరింగ్ చేస్తే అప్పుడు డిస్పోజ్ అయ్యారు వాళ్ళు. సో ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేదు. అలా పరిగెడుతున్నారు అందరూ, పోలీస్ వాళ్ళందరూ, నేను నా దగ్గర రివాల్వర్ ఉంది, వాళ్ళ దగ్గర అన్ని రైఫిల్స్ ఉన్నాయి, అవి తీసుకొని వాటి వెంట. అప్పుడు ఏంటవుతుందంటే మాబ్ అయినా పోలీస్ ఫోర్స్ అయినా లీడర్ లేకపోతే వాళ్ళు విచలవిడిగా ఉంటారు. సో మన వాళ్ళు ఎదురుగా వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఫైరింగ్ చేశారు. సో దే వాజ్ అ జ్యుడిషియల్ ఎంక్వైరీ, దాని నుంచి బయటపడ్డాము. బికాజ్ ఆ సబ్ ఇన్స్పెక్టర్కి తగిలింది కదా, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే అది, సో దట్ వాజ్ వన్ ట్రిగర్ అనమాట మనకి. వీ వర్ సేవ్డ్, డిఫెన్స్లో చేసామని, సెల్ఫ్ డిఫెన్స్లో ఫైరింగ్ అయిందని అలా క్లోజ్ అయింది ఆ కేసు. బట్ వీ ఆల్ ఫేస్ దట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ లో జనరలీ అంటే పోలీస్ ఫోర్స్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు పోలీస్ ఏంటంటే సాఫ్టెస్ట్ టార్గెట్ అందరికి, మీడియాకైనా కానీ, పీపుల్కైనా కానీ, ఎన్జిఓస్ కానీ, ఎవరికైనా కూడా సాఫ్ట్ టార్గెట్. నో దిస్ వాజ్ రాంగ్లీ డన్ అంటారు అంతే. సో దాన్ని డిఫెండ్ చేసుకుంటూ మన దగ్గర యాక్చువల్లీ నాకు యూపీఎస్సీలో కూడా ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, బికాజ్ పోలీస్ సర్వీస్ ఇచ్చాను నేను ఫస్ట్ ఆప్షన్గా, క్యాన్ యూ ఇమాజిన్ అ సొసైటీ వితౌట్ ద పోలీస్ అని అడిగారు. ఐ సెడ్ నో, వీ కాంట్ ఇమాజిన్, బికాజ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కంట్రోల్ మెన్ కెన్ డూ ఎనీథింగ్. అది ఇంకా ఫుల్ క్రైమ్ ఏంటి, వైలెన్స్ ఏంటి, మైట్ ఇస్ రైట్ అయిపోద్ది అప్పుడు, అంతే కదా. ద స్ట్రాంగెస్ట్ పర్సన్ విల్ ఎక్స్ప్లాయిట్ ద వీకర్ పర్సన్. సో దెల్ బి నో కంట్రోల్. సో దట్ ఈస్ ఇట్స్ నాట్ అ పాసిబిలిటీ అని చెప్పాను. అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు, అంత క్లియర్గా చెప్పలేదు అనుకుంటా నేను. బట్ దెన్ వెన్ ఐ కేమ్ ఇన్ టు ద పోలీస్ ఫోర్స్, దెన్ ఐ రియలైజ్ ఎవ్రీబడి క్రిటిసైజెస్ ద పోలీస్ సో మచ్, కానీ పోలీస్ లేకుండా వాట్ విల్ యూ డూ? ఫస్ట్ మీతో ఏదైనా అయిందనుకోండి, యాక్సిడెంట్ అయినా, మీతో ఎవరన్నా కొట్లాడినా, ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా చేసినా కూడా ద ఫస్ట్ థింగ్ యూ థింక్ ఆఫ్, ఐ షుడ్ రిపోర్ట్ కదా. సో ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే. అండ్ ఎట్లాగూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఏముండే మ్యామ్? కెన్ యూ రీకాల్ ఆల్ దోస్ క్వశ్చన్స్? జనరలీ ఫస్ట్ పర్సన్ హూ ఇంటర్వ్యూస్, హీ విల్ ఆస్క్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. So you have to tell them. Then I think there were few questions on international relations, Indian foreign policy అడిగారు నన్ను అప్పుడు. And then they asked her father job గురించి అడిగారు, మదర్ జాబ్ గురించి కూడా. మమ్మీ యూస్ టు వర్క్ ఇన్ పోస్టల్ సర్వీస్. తర్వాత దే ఆస్క్ మీ వై యూ వాంట్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్ అన్నారు. అప్పుడు మా నాన్న నాకు అప్పుడే చెప్పారు అన్ని పాయింట్స్ అన్ని చెప్పేశాను. బికాజ్ ఐ సెడ్ ఐ లైక్ ద యూనిఫామ్, I like to be disciplined in life, and I would like to help people. And also I have great respect for the uniformed services and Japan. So they said okay, but there are very few women in police, will you be able to manage? Ala kuda adigaru. Yes sir, I will.
అండ్ బికాజ్ ఐఎమ్ డిటర్మిన్ టు బి అ పోలీస్ ఆఫీసర్, సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్. అలాగే వాళ్ళు అలాగే అడుగుతారు. దే హ్యావ్ వాళ్ళ దగ్గర ఏంటంటే మన మెయిన్స్ మార్క్స్ అయినా ప్రిలిమ్స్ మార్క్స్ అవి ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని మేము వీ ఫిల్ దట్ ఫామ్, అదొకటే ఉంటుంది వాళ్ళ దగ్గర. అవి చూసి మనల్ని అడుగుతారు ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్. ఇంటర్వ్యూలో జనరల్గా ఏంటంటే మనం హానెస్ట్గా ఉండాలి, తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకొని, థౌసండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకొని ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళు. ఎక్కడన్నా మనము అబద్ధాలు చెప్తున్నామని లేకపోతే బీటింగ్ అరౌండ్ ద బుష్ అని వాళ్ళు తెలుసుకుంటే మాత్రం ఇంకా వాళ్ళు వేపేస్తారు అంతే. టూ మచ్ తెలియకపోతే సార్ నాకు తెలీదు, నేను చదువుకుంటాను సార్ దీని గురించి అని చెప్తాం అంతే. అలా చెప్తాము మన స్టూడెంట్స్కి కూడా, దట్ నెవర్ బీట్ అరౌండ్ ద బుష్ అండ్ యూ ట్రై టు టేక్ ద ఇంటర్వ్యూ టువర్డ్స్ ద సబ్జెక్ట్ విచ్ యూ లైక్, if it is possible. Very difficult, because there was one girl, she got I think 170 out of 175 అక్కడ భోపాల్లో. తనకి సంస్కృతం అంటే బాగా ఇష్టము. అండ్ దెన్ షీ వాజ్ రీడింగ్ ఆల్ దీస్ ఉపనిషద్స్, ఇవన్నీ తనకి బాగా ఇష్టం అనమాట. అదే హాబీగా రాసినట్టుంది. ఆ ఇంటర్వ్యూ అంతా అదే అడిగారు తనని, చక్కగా చెప్పేసింది అన్ని. తో చక్కగా మార్క్స్ వచ్చాయి తనకి. అలా ఎప్పుడైనా మన ఏంటంటే ఇన్నోసెన్స్లో వి గెట్ ట్రాప్డ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ట్రాప్. అప్పుడు మనకి తెలియని అడుగుతారు. అండ్ ఒకటి తెలియంది ఏదైనా చెప్పామనుకోండి, ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా వాళ్ళు అలా. సో దే, బికాస్ దే ఆర్ టెస్టింగ్ హౌ మెచ్యూర్ యు ఆర్, హౌ ఆనెస్ట్ యు ఆర్, అండ్ హౌ పాజిటివ్ యు ఆర్ వెన్ యూ ఇన్ యువర్ థింకింగ్. హైపోథెటికల్ క్వశ్చన్స్ అడిగితే డిసిషన్ మేకింగ్ చూస్తారు. నువ్వు వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ యూ టేక్, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావా, టైమ్లీ డెసిషన్ తీసుకుంటున్నావా లేదా, అలా చూస్తారు వాళ్ళు. ఓకే మ్యామ్. అయితే డెఫినెట్లీ ఐపీఎస్ అంటే ఆన్ ద టోస్ ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి కదా. అవునవును. సో మీరు అలా మ్యాక్సిమం మీ పొటెన్షియల్ని యూస్ చేసి సాల్వ్ చేస్తే ఏదన్నా ఎనీ కేస్ అట్లా? అలాగే చాలా కేసెస్ ఉన్నాయి. ఓకే, ఐ విల్ టెల్ యూ అబౌట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని తెలుసు కదా మీకు. సో చాలామంది పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు జాబ్కైనా లేకపోతే డొమెస్టిక్ హెల్ప్కైనా ఢిల్లీలో, లేకపోతే సెక్స్ వర్కర్స్గా తీసుకెళ్ళిపోతారు అమ్మాయిల్ని. దే ఐడెంటిఫై దీస్ ఏరియాస్ విచ్ ఆర్ లెస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఎకనామికలీ వీక్ పీపుల్ ఉంటారు, వీళ్ళ టార్గెట్స్. అక్కడ వెళ్ళిపోయి వాళ్ళని మేము మీ పిల్లల్ని చదివించేస్తాము, మీ పిల్లల్ని జాబ్లో పెట్టేస్తాము ఇలా చెప్పేసి కొద్దిగా డబ్బు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు. సో అలా మనము ఐ యూస్ టు బి నోడల్ ఆఫీసర్ ఫర్ మధ్యప్రదేశ్ ఫర్ హ్యూమన్ ట్రాఫిక్. చాలా కేసెస్ పట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిల్ని ఈ బ్రాతల్ హౌసెస్లో తీసుకెళ్తారు. ముంబై ఏంటి, ఢిల్లీ ఏంటి, గోవా సెక్స్ టూరిజంకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగా మనకి పని చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ చాలా దొరకడం మొదలెట్టింది. సో వీ రెస్క్యూడ్ గర్ల్స్ ఫ్రమ్ ఒరిస్సా, దే వర్ గోయింగ్ టువర్డ్స్ గోవా. ఒక ట్రైన్లో అట్లీస్ట్ 45 to 49 చిల్డ్రన్ని తీసుకెళ్తున్నారు శివకాశి. అక్కడ అదే టపకాయలు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అక్కడ పని చేసేయడానికి. సో ఒక అతను తీసుకెళ్తున్నాడు. వాడు ఎవరు నువ్వు ఈ పిల్లలందరూ ఎక్కడ తీసుకుంటున్నావు అంటే, వాళ్ళ రిలేటివ్స్కి తీసుకెళ్తున్నాను, నేను వీళ్ళకి మామ అవుతాను అని చెప్తున్నాడు. ఆ పిల్లలు కూడా గమ్మని ఉన్నారు, అసలు ఏం చెప్పట్లేదు వాళ్ళకి. సో ఎలాగో ఒక ఫోన్లో ఏదో ఒక కాంటాక్ట్ దొరికితే అప్పుడు చెప్తే వీళ్ళంతా బీహార్ నుంచి తీసుకెళ్తున్నారు వాళ్ళని. సో వాళ్ళని విదిశా స్టేషన్లో ఆపి వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళ ఇంటికి పంపించాం. తర్వాత ఇంకో కేసు ఏంటంటే మందసౌర్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉంటుంది అక్కడ మధ్యప్రదేశ్లో. దాంట్లో ప్రాస్టిట్యూషన్ అనేది ఒక వృత్తి, ఒక కమ్యూనిటీకి అక్కడ. సో అది హైవే అది. సో అక్కడే వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అదేంటంటే జనరేషన్స్లో అలాగే వస్తుందన్నమాట. సో అది ఎలాగైనా స్టాప్ చేయాలని ఒక ప్లాన్ చేసి, ఐఎస్పీ కూడా బాగా ప్రొయాక్టివ్గా ఉన్నాడు అప్పుడు, ప్లాన్ చేసి వాళ్ళందరినీ తీసుకొని రౌండప్ చేసి వాళ్ళకి చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఆ పిల్లల్ని కూడా వాళ్ళు అలాగే ట్రైన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాగా డబ్బు వచ్చేసింది వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని చక్కగా చదువాలి చెప్పించుకుంటూ
స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. ఓకే. అలా తయారయ్యారు వాళ్ళు. వాళ్ళకి ఒక గ్యాంగ్స్ని తయారు చేసుకున్నారు, డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళని పంపిస్తారు, నువ్వు వెళ్ళి చిన్నపిల్లల్ని పట్టుకురామని. ఓకే. ఆ పిల్లల్ని ట్రైన్ చేస్తున్నారు ప్రాస్టిట్యూషన్లోకి, వాళ్ళ పిల్లల్ని సేఫ్గా పెట్టుకుంటున్నారు. ఓకే. సో అది తెలిసాక అదంతా ర్యాకెట్ అంతా బస్ట్ చేసి ఆ పిమ్స్ అందరినీ అరెస్ట్ చేసి ఈ చిన్న పిల్లలందరినీ అప్నా ఘర్ అని ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళు స్కూల్ కూడా నడిపిస్తాడు. ఆ చిన్న పిల్లలందరినీ అక్కడ వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి చక్కగా చదువు చెప్పిస్తున్నాం ఇప్పుడు. అదొక చాలా సాటిస్ఫాక్టరీ జాబ్. అది ఎవరైనా రెస్క్యూ చేస్తే మరి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఒక బ్యాడ్ లైఫ్ నుంచి మనం సేవ్ చేసినట్టే. సో మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉండే మ్యామ్? ఫస్ట్ పోస్టింగ్ రాయ్పూర్లో, అది ఎస్పీ. తో అక్కడ నేను అదే చెప్పాను కదా ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అని. తో నేను ఒక ఇదనమాట, క్యూరియాసిటీ పాయింట్ అనమాట అందరికి. బయటికి వెళ్తే నేనే చాలా షైగా ఫీల్ అయ్యేదాన్ని యూనిఫామ్ వేసుకొని రోడ్లో వెళ్ళాలంటే. అప్పుడు మన సిమ్యులేషన్ ట్రైనింగ్లో అంటే వీఆర్ ఓకే, బికాజ్ మన గ్రూప్లో అందరు ఉంటారు కాబట్టి. అక్కడ నువ్వు ఒక్కదానివే అక్కడ నిలబడితే లా అండ్ ఆర్డర్లో తో అలవాటు అయిపోద్ది. కానీ బట్ మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. ఎస్పీ గారు ఫుల్గా బిజీగా పెట్టేవారు. ఆఫీస్ వర్క్ ఏమన్నా కానీ, డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ కండక్ట్ చేయాలన్నా, ఇక్కడ రేడ్స్ చేయాలన్నా, తర్వాత క్రైమ్ వర్క్ అన్నీ నేర్చుకున్నాను అక్కడ. దెన్ ఐ వాజ్ ప్రమోటెడ్ అండ్ సెంట్ టు నర్సింగ్పూర్, ఒక డిస్ట్రిక్ట్ అది. సో అది కూడా మంచి డిస్ట్రిక్ట్, అది అన్ని నేర్చుకోవడానికి. అక్కడ క్రైమ్, ఇట్ ఈస్ సరౌండెడ్ బై మెనీ డిస్ట్రిక్ట్స్. సో ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్ ఉండేది, హైవేస్ ఉన్నాయి కాబట్టి రాబరీస్ అయ్యేవి, ట్రక్ కట్టింగ్ ఏదో ఉండేది, ఈ ట్రక్స్ని ఆపేసి ఇక్కడ దే పుట్ సమ్ నేల్స్ ఆన్ ద రోడ్ అండ్ దెన్ ద ట్రక్ విల్ స్టాప్, దాన్ని లూట్ చేసేసి వెళ్ళిపోయేవారు జంగల్లో. రాయ్పూర్లో ఏంటంటే ఫుల్ ఫారెస్ట్, తో దానికి సంబంధించి కూడా చాలా క్రైమ్స్ అయ్యేవి. సో అవన్నీ నేర్చుకొని బాగుండింది. అది కూడా వెరీ ఛాలెంజింగ్. బట్ సో ఐపీఎస్ అవ్వాలని అనుకున్నారు ఫస్ట్ నుండి కూడా. ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ మ్యామ్? ఫస్ట్ టైం ఏంటంటే మనకి అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీలో టైలర్ వచ్చి కొలతలు తీసుకొని కుట్టేసి తీసుకొచ్చేస్తాడు. సో ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు మనం ఏంటంటే కొద్దిగా కన్జర్వేటివ్ ఫ్యామిలీ కదా, అండ్ కర్ణాటకలో ఏంటంటే మనం 8th క్లాస్కి వచ్చినప్పుడు ఓణీలు వేసేస్తారు. ఇంకా తర్వాత 10th 11th అంటే ఇంకా చీరలు కట్టుకోవడమే. మమ్మీ కూడా అలాగే ఉండేది, చాలా కన్జర్వేటివ్ టైప్. సో ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నప్పుడు కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాను నేను. ఒక రకమైన ఎక్స్పోజర్ లాగా ఫీల్ అయ్యాను, ఎక్స్పోజ్ టైప్గా. కానీ ఇంకా అందరూ వేసుకుంటారు కదా, అకాడమీలో ఏంటంటే మన అందరు పియర్ గ్రూపే. సో దెన్ యూ ఫీల్ కంఫర్టబుల్. దాని తర్వాత దాంట్లో ఆ యూనిఫామ్లో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. దెన్ వన్స్ యూ గో టు ద ఫీల్డ్ దెన్ యూ ఫీల్ దట్ స్ట్రెంగ్త్ బికాస్ పీపుల్ లుక్ అప్ టు యూ. ఒక మామూలు సిటిజన్ అండ్ యూనిఫామ్, ఒక కానిస్టేబుల్ కూడా నిలబడితే దాన్ని రికగ్నైజ్ చేస్తారు మనుషులు, బికాస్ హీఈస్ ఇన్ యూనిఫామ్ అండ్ హీ హ్యాస్ దట్ పవర్ ఆఫ్ దట్ యూనిఫామ్. సో ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది అది వేసుకుంటూనే. వేరే మనిషి అయిపోతాం, డిఫరెంట్ పర్సన్. సో ఛాలెంజెస్ విషయం మాట్లాడుతున్నాం మ్యామ్ ఆల్రెడీ. సో క్రైమ్ రేట్ కానీ, అంటే ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు క్రైమ్ రేట్ ఎలా ఉంది మన ప్లేస్ లో, మన డిస్ట్రిక్ట్ లో అని చూస్తారు కదా. సో మీరు బాగా అరే ఇంతనా అంటే ఈ లెవెల్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయా అని చెప్పి ఏ ప్లేస్ ని చూసినప్పుడు, ఆర్ మేబీ ఏ డిస్ట్రిక్ట్ లో పోస్టింగ్ అయినప్పుడు అనిపించింది మ్యామ్ మీకు? నర్సింగ్పూర్లో ఎక్కువ క్రైమ్ వాజ్ అండర్ కంట్రోల్. మన రాయ్పూర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫేజ్ వస్తుంది అక్కడ, అంటే ఒక సడన్గా అది ట్రక్స్లో లూట్ అయ్యే ఘటనలు సడన్గా పెరిగాయి. అలా పెరుగుతాయి అంటే ఎందుకు పెరుగుతాయి అంటే ఏదైనా గ్యాంగ్ వస్తుంది బయట నుంచి వచ్చి చేసుకొని వెళ్ళిపోతుంది. అది ఆ టైంలో మనం వాళ్ళని పట్టుకుంటే సరి, లేకపోతే వెళ్ళిపోతారు. ఈ తర్వాత ఇంట్లో రాబరీస్ కూడా సడన్గా పెరుగుతాయి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏంటి చడ్డీ బనియాన్ గ్యాంగ్, ఏవో గ్యాంగ్స్, ట్రైబల్స్. ఆ ట్రైబల్స్ వాళ్ళు కొంతమంది, కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి క్రిమినల్ ట్రైబ్స్, అవి వాళ్ళ పనే అది. వాళ్ళు వస్తారు లోపలికి వచ్చి, మనం భయపడి ఇది తీసుకొని వెళ్ళిపోరా బాబు అంటే కూడా వాళ్ళు తీసుకోకుండా మనం కొట్టి కట్టేసి అప్పుడు వెళ్తారు.
ఓకే. అంటే దే అది వాళ్ళ హ్యాబిట్ అనమాట, అది ఇట్స్ పార్ట్ ఆఫ్ దే జాబ్. అక్కడి నుంచి వెళ్లే ముందు, ఇంటి నుంచి బయలుదేరే ముందు పూజలు అవి చేసుకొని బయలుదేరుతారు. ఇక్కడ వచ్చి మనుషుల్ని కొట్టి తీసుకెళ్తారు. నాకు ఈజీ మనీ వద్దంటారు. ఐ లెర్న్ దిస్, సో హీల్ బీట్ యూ అప్, హీల్ టై యూ అప్ అండ్ దెన్ హీల్ టేక్ ఎవ్రీథింగ్ అని. సో దీస్ అప్పుడు మనం అలా అయినప్పుడు సడన్ గా ఇలా స్పర్ట్ ఆఫ్ క్రైమ్స్ అవుతాయి. అప్పుడు మనందరూ టీమ్స్ చేసి వీళ్ళ ఎక్కడెక్కడ ఉంటారో అవన్నీ రేట్ చేసి, తర్వాత అంటే ప్రీవియస్ రికార్డ్స్ అన్ని తీసి అవన్నీ చూసి, తో జనరల్గా పట్టుకుంటాం, టైం పట్టొచ్చు, కవి ఎప్పుడన్నా చాలా ఫాస్ట్గా కూడా పట్టేసుకుంటాం. దగ్గరలోనే ఉంటే పట్టేసుకుంటాం త్వరగా. అప్పుడు మనం నైట్ గస్ట్ కూడా ఇంక్రీజ్ చేస్తాము, అంటే ప్రివెంటివ్ కూడా చేసుకుంటాము, తర్వాత అయినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ కూడా చేసుకుంటాం. సో 2 ways వీ హ్యావ్ టు గో, బికాస్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. మనం ప్రివెంట్ చేయకపోతే ఇంకా వాడు అన్ని చేసేసుకొని వెళ్ళిపోతాడు. అవన్నీ టీమ్స్, వాళ్ళు కూడా చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్స్, వాళ్ళు దే డూ ఇట్ ఇన్ అ వెరీ ఆర్గనైజ్డ్ వే. వాళ్ళే మామూలుగా అలాగే రారు కదా, రైకీ చేస్తారు, ఇంట్లో ఎవరున్నారు, ఎప్పుడు పడుకుంటారు, ఎంతమంది ఉన్నారు, యంగ్స్టర్స్ ఎంత ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉంటే ఈజీ టార్గెట్ అనుకుంటారు. సో వెళ్ళే ముందు వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, అన్ని సర్వే చేసి స్టడీ చేసి అప్పుడు వచ్చి అటాక్ చేస్తారు. మోస్ట్ గ్రూసమ్ క్రైమ్ ఏదన్నా కెన్ యూ రికాల్ మ్యామ్? అంటే ద ఫస్ట్ గ్రూసమెస్ట్ క్రైమ్ దట్ ఐ ఎన్కౌంటర్డ్ రాయ్పూర్లో, అప్పుడే చిన్నగా జాయిన్ అయ్యాం. అప్పుడే ఎస్పీ వెళ్ళాడు, అక్కడ ఏదో అయింది, మర్డర్ అయింది, వెళ్ళన్నాడు. వెళ్ళి చూస్తే బాడీ ఒక పక్కన, తల ఒక పక్కన ఉంది. అమ్మ బాబాయ్, దాని తర్వాత నిద్రపట్టలేదు కొన్ని రోజులు. ఇట్ వాస్ సో హారబుల్. బట్ దట్ వాజ్ ఐ థింక్ ఏంటది సెక్స్ క్రైమ్ అది. దట్ గర్ల్స్ బ్రదర్ కిల్డ్ దిస్ ఫెలో, తల కట్ చేసేసాడు, ఆనర్ కిల్లింగ్ టైప్ అది. అదొకటి. తర్వాత దంతరిలో ఉన్నప్పుడు ఒక కేసు అయింది, నా దగ్గర ఒక లెటర్ వచ్చిందనమాట. ఇలా ఒక అతను జమీందారు అమ్మాయిని రేప్ చేసేసి చంపేసి పాతి పెట్టేశాడు అనేసి. సో జనరల్గా పాతి పెట్టేసి మన దగ్గర ఏమీ ఎవిడెన్స్ ఉండదు, మనకేం తెలియదు కదా. ఈయన ఎస్డిఎంగా ఉన్నారు మా హస్బెండ్, పర్మిషన్ తీసుకొని ఆ బాడీని తీసాం బయటికి. ఐ థింక్ అబౌట్ 10 days ఓల్డ్ బాడీ అది. చాలా వరకు ఏం లేదు, చాలా వరకు స్పాయిల్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా ఎవిడెన్స్ అయితే దొరికింది. డాక్టర్స్ చాలా బాగా పని చేస్తారు దాంట్లో. వాళ్ళు ఎవిడెన్స్ తీసుకొచ్చి, ఫిజికల్ ఎవిడెన్స్ తెచ్చి, రేప్ కూడా కన్ఫర్మ్ చేసి, అతనితో మ్యాచ్ చేసి, అతన్ని అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసి తర్వాత చాలాన్ కూడా అయింది. తర్వాత నాకు తెలిసింది చాలాన్ కూడా అయిందని. అదొకటి. ఇంకా చిన్న పిల్లలతో రేప్ కేసెస్, నేను ఏడీజీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఉన్నప్పుడు చాలా కేసెస్ అలాంటివి చూశాను. సో దాంట్లో నేను ఒక స్టడీ కూడా చేశాను, ఎందుకు అవుతుంది ఇలా అనేసి. చిన్న పిల్లలతో ఏంటి, ఇంత చిన్న పిల్లల్ని ఏం రేప్ చేస్తారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేసి. సో దాంట్లో ఏమవుతుంది, ఏమి కంక్లూజన్ అంటే ఇట్స్ నాట్ కంక్లూజివ్, బట్ ఫ్యూ పాయింట్స్ ఆర్ దేర్ దట్ ఐ హ్యావ్ రియలైజ్డ్. వన్ ఈస్ దట్ ఆల్కహాలిజం, వాడికి మతి లేదు అసలు, తాగేసి ఏం చేస్తున్నాడో తెలియదు, అప్పుడు చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు. ఇంకొకటి డ్రగ్స్ తీసుకోవడము, ఇలాంటి పనులు చేయడం. తర్వాత ఈ పోర్నోగ్రఫీ, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ పోర్నోగ్రఫీ, అది చూస్తారు. దెన్ దే థింక్ దట్ వీ షుడ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్, యంగ్స్టర్స్ మోస్ట్లీ. ఇదొకటి. దెన్ ఈ క్రైమ్ సీరియల్స్ ఇవన్నీ చూసి నేను కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అదొక ట్రయల్ బేసిస్లో చేస్తారు కొంతమంది యంగ్స్టర్స్. అండ్ సోషల్ మీడియాలో అంటే యాక్సెసిబిలిటీ ఇంత ఎక్కువైపోయింది కదా ఈ రోజుల్లో. దెన్ పియర్ గ్రూప్, దే డిస్కస్. ఇప్పుడన్నా మీరు చూడండి, గ్రూప్లో కూర్చొని చూస్తూ ఉంటారు టీవీ, ఇది మొబైల్. ఏం చూస్తారు దాంట్లో, ఇలాంటివే చూస్తూ ఉంటారు. సో మైండ్ చెడిపోద్ది. ఇప్పుడు మధ్యలో పబ్జీ ఇవన్నీ గేమ్స్ కూడా వచ్చాయి కదా. సో ఒకరు చేస్తే పియర్ గ్రూప్ వేరే వాడు కూడా చేస్తున్నాడు. అండ్ ఆల్సో పేరెంటల్ కంట్రోల్ తగ్గిపోయింది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మదర్ ఫాదర్ ఇద్దరు పని చేస్తారు.
మోస్ట్లీ దే థింక్ ఒక ఫోన్ ఇచ్చేస్తే పిల్లలు జో హై ఎంగేజ్డ్ ఉంటారు అనేసి, కానీ దాంట్లో పేరెంటల్ కంట్రోల్ ఉండదు. అండ్ వాట్ దే డూ ద హోల్ డే నో బడీ నోస్. ఈవినింగ్ వచ్చినప్పటికీ కూడా పేరెంట్స్ కూడా టైర్డ్గా ఉంటారు, పిల్లలకి టైం ఇవ్వలేరు. సో వాడు ఎప్పుడన్నా ద చైల్డ్ పెడదారి వెళ్ళాడని కూడా తెలియదు వీళ్ళకి. చాలామంది ఇప్పుడు పబ్జీలో సూసైడ్స్ అయిన కేసులు అందరిలో పేరెంట్స్కి తెలియదు ఆ గేమ్ ఆడుతున్నాడని పిల్లలు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇట్స్ వెరీ ఫ్రైట్నింగ్. దిస్ కల్చర్ ట్రాన్సిషన్ ఫేజ్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఇటు వెస్టర్న్గా లేము, ఇటు కన్జర్వేటివ్గా లేము. ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఓల్డ్ ట్రెడిషన్స్ బ్యాక్ కొద్దిగా. బట్ ఇప్పుడు మన యంగ్స్టర్స్కి పూజ విధానాలు అయినా కూడా, మళ్ళీ లేకపోతే మన కల్చర్ గురించి, మన హిస్టరీ గురించి అంత నాలెడ్జ్ ఎంత ఉండాలో అంత లేదు. బికాస్ దే ఆర్ వెరీ డిస్ట్రాక్టెడ్. దే హ్యావ్ సో మెనీ అదర్ డిస్ట్రాక్షన్స్. చిల్లింగ్ అంటారు, మొబైల్ ఫోన్స్ అంటారు, చాటింగ్ అంటారు. దీంట్లో మరి ఎంత టైం వేస్ట్ అవుద్ది? ప్రెషస్ టైం కదా వాళ్ళకి. స్టూడెంట్ లైఫ్లో మనము స్టడీ చేసుకోవాలంతే. యూ డూ ఆల్ దీస్ ఆల్సో, బట్ ఒక టైం మేనేజ్మెంట్ అంటూ ఉండాలి. అయితే మన 6-7 అవర్స్ సోషల్ మీడియాలో ఇచ్చి 1 అవర్ చదువుకుంటే ఎలా? అది ఉల్టా అవ్వాలి. అండ్ ఆల్సో మీరు ఇందాక మెన్షన్ చేశారు క్రైమ్ అయిన తర్వాత, రిపోర్టింగ్ అంతా అయిన తర్వాత చలానా అని చెప్పి, క్రైమ్ సీన్ లో చలాన్ అంటే అది కోర్టులో ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తాము, తర్వాత కోర్టులో పెడతాం దాన్ని. దెన్ ద కోర్ట్ ప్రొసీడింగ్ విల్ స్టార్ట్. whether the evidence is good or not, judge will decide and then he'll punishment ఇస్తాడు. ఓకే. అండ్ ఆల్సో మీరు మెన్షన్ చేసినట్టుగా పోలీస్ అది ఏ కైండ్ ఆఫ్ థింగ్ అయినా కూడా పోలీస్ విల్ బి ద సాఫ్ట్ టార్గెట్. పోలీస్ ని మెన్షన్ చేస్తారు ఫస్ట్ అంటే అక్కడ ప్రాపర్ గా పనిచేయలేదు, ఆర్ మేబీ డిలేడ్ గా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అది ఎప్పుడో వస్తుంది మ్యామ్. సో దాన్ని అది చేంజ్ అవ్వాలా అవ్వదా ఏంటి? అసలు చేంజ్ అవుతుంది మెల్లిమెల్లిగా. కానీ ఇప్పుడు మన కానిస్టేబుల్ ఉన్నాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, పాపం వాడు 7-6 అవర్స్ అలా ఎండలో నిలబడి ఉన్నాడు. అలా వెళ్తాడు నీళ్ళు తాగడానికని, లేకపోతే ఆ పాన్ షాప్ షేడ్ ఉంటే అక్కడ వెళ్తాడు. అది ఎవరో వెళ్ళిపోయి ఫోటోగ్రాఫర్ తీసుకొని ఫోటో తీసేసి హీల్ సే దట్ హీఈస్ నాట్ డూయింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ అని. బట్ దట్ 7 hours విచ్ హీ స్టూడ్ ఇన్ ద సన్ నోబడీ విల్ నోటీస్. సో దేర్ ఇట్స్ అ వెరీ థ్యాంక్లెస్ కైండ్ ఆఫ్ జాబ్. మనం చేస్తానే ఉంటాము, కానీ రికగ్నిషన్ మాత్రం ఆల్ ద రాంగ్ థింగ్స్కి వెళ్తుంది. సో ఈవెన్ ఇఫ్ యూ సే ఫర్ కరప్షన్ ఆల్సో, police వాడు the degree of corruption in police is very less compared to other departments. and పెద్ద డిపార్ట్మెంట్స్లో హ్యూజ్ కరప్షన్ అవుతుంది, ఎవరు పట్టించుకోరు. బట్ పోలీస్ వాడు ఏదైనా చిన్న చేస్తే కూడా అది పెద్ద కవరేజ్ వస్తుంది దానికి. వై? బికాజ్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది పోలీస్కి. యూ ఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద పీపుల్, దట్స్ వై. సో పీపుల్ కంప్లైంట్ వెంటనే చేస్తారు, నన్ను ఇలా అడిగారు, నన్ను అలా చేశారు, నన్ను ఇలా మాట్లాడారు, హీ వాజ్ రూడ్, హీ ఆస్ ఫర్ మనీ, వాట్ ఎవర్. సో ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది పోలీస్కి. వాడు యూనిఫామ్ వేసుకొని రోడ్డు మీద నిలబడి ఉన్నాడు, వేరే వాళ్ళేమో ఆఫీస్లో చేస్తున్నారు వాట్ ఎవర్ దే డూయింగ్, నోబడీ నోస్. సో దట్ వే వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి. సో కరప్షన్ గురించి మాట్లాడుతున్నాము. అయితే పోలీస్లో అంటే ఒక ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, క్రైమ్ జరిగితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే కరప్షన్ అంటే ఏ ఫేజ్ లో కరప్షన్ ఉంటుంది కవరప్ చేసుకోవడానికి జనరల్లీ బ్రైబ్ చేస్తూ? జనరల్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, ఫస్ట్ కంప్లైంట్ అది. సో దాంట్లో పైసలు అడిగారు అంటారు. మన ఎఫ్ఐఆర్ చేయకపోతే యూ కెన్ అక్యూజ్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నో, వీ డోంట్ నో. తర్వాత దే విల్ సే అరెస్ట్ చేయలేదు, వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు, అదొక నెక్స్ట్. తర్వాత టైమ్లీ అదే కోర్టులో పుటప్ చేయలేదు, అదొకటి. మేము ఇచ్చిన పేర్లు రాయలేదు, ఇదొకటి. మేము చెప్తున్నాం ఈ నలుగురు చేశారని, మీరు 2 రాశారు, 2 తీసేశారు. ఇలా చలాన్ పుటప్ చేసినప్పుడు కూడా 2కే పెట్టారు, 2 మీరు గాయబ్ చేసేసారు. ఇలా కంప్లైంట్స్ వస్తాయి. అండ్ ఎవ్రీ స్టేజ్లో కరప్షన్ కంప్లైంట్స్ దీంట్లో నార్మల్గా వస్తాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు సిస్టమ్ని కొంచెం బాగా చేయాలని ఇప్పుడు ఇది అన్ని ఏంటది కంప్యూటరైజ్డ్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా కంప్యూటరైజ్, చాలా స్టేట్స్లో ఈ ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఇంట్లో కూర్చొని మీరు ఎఫ్ఐఆర్ రాసేయచ్చు, పంపించవచ్చు. తర్వాత దానికి కాపీ ఇవ్వాలి పర్సన్కి. తర్వాత మనకి సీసీటీవీలు పెట్టాం థానాల్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్టారు.
సో జనరల్లీ ఇది వేరే కంప్లైంట్ ఉంటుంది, నన్ను కొట్టారని పోలీస్ స్టేషన్లో. సో అన్ని లాకప్స్లో కూడా సీసీటీవీ పెట్టారు. సో దాంతో కొంచెం ట్రాన్స్పరెన్సీ డెఫినెట్గా వచ్చింది, అందరికి కనిపిస్తుంది ఏమవుతుందో. సీనియర్ కంట్రోల్ రూమ్లో సీనియర్ లెవెల్లో చూస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో ఏమవుతుందో అనేసి. చాలా వరకు ట్రాన్స్పరెన్సీ రావాలని ట్రై చేస్తుంది డిపార్ట్మెంట్ కూడా. అలా బయట ఇమేజ్ ఏముందో కానీ, బట్ అదర్వైజ్ వేర్ వెరీ సెన్సిటివ్ డిపార్ట్మెంట్. ఇమీడియట్గా ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంటుంది సీనియర్ ఆఫీసర్స్కి కూడా. అండ్ వీ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ద సర్వీస్ యాజ్ ద పీపుల్ వాంట్. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ప్రివెంటివ్ మెజర్స్ ఫస్ట్ తీసుకుంటాము, దాని క్రైమ్ అయిన తర్వాత దాన్ని ఎలా డీల్ చేయాలో చేస్తామని చెప్పేసి. అంటే ఒక ప్రాసెస్ అనేది, ఒక క్రైమ్ ని డీల్ చేసే ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎలా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు క్రైమ్ అయింది, రాబరీ అనుకోండి. సో ఫస్ట్ మనము ఆ ఏరియా ఏదండి అది కార్డన్ ఆఫ్ చేస్తాము వేరెవర్, ఎందుకంటే దాంట్లో ఫింగర్ ప్రింట్స్ దొరకవచ్చు మనకి, ఇంకా వేరే ఫిజికల్ ఎవిడెన్స్ ఏదైనా దొరకవచ్చు దాని గురించి. తర్వాత ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఫోరెన్సిక్స్ బాగా పెరిగాయి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏంటంటే అన్ని డాగ్స్ ఉంటాయి, దాంట్లో ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది, వేరే అన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్ పికప్ చేస్తారు. హెయిర్ ఉన్నా, ఏదన్నా సిగరెట్ బట్ ఉన్నా అవన్నీ తీసుకుంటుంది. సో వెంటనే ఫోరెన్సిక్ టీమ్ వస్తుంది అక్కడికి. సో అక్కడి నుంచి ఏదైనా ఎవిడెన్స్ వస్తే అది ఇది. తర్వాత మోడస్ ఆపరెండి ఎలా అయింది, వాట్ వాజ్ ది హౌ డిడ్ ద క్రైమ్ అకర్, దట్ వీ స్టడీ. అండ్ దెన్ వీ గో టు ప్రీవియస్ రికార్డ్, ఇలాంటి క్రైమ్ వేరే వాళ్ళు ముందు చేశారా, అలా మనకి అన్ని హిస్టరీ షీట్స్ ఉంటాయి మన దగ్గర, ఫుల్ రికార్డ్స్ ఉంటాయి, వాటిని చూస్తాము. తర్వాత ఎక్కడైనా క్లూ మనకు దొరికితే దాన్ని కంపేర్ చేసుకుంటూ వి ట్రై టు ఫైండ్ ద కల్ప్రిట్ అనమాట. తర్వాత నేను డీజీ సైబర్ క్రైమ్ కూడా ఉన్నాను. నాకు చాలా వరకు అక్కడ లెర్న్ చేసేకి చాలా మంచి ఆపర్చునిటీ అది. బికాజ్ మనకి మన జనరేషన్లో ఎక్కువ ఇది సోషల్ మీడియా అయినా, యూజ్ ఆఫ్ దీస్ మొబైల్స్ ఏంటి, ల్యాప్టాప్ ఏంటి, కొందరు తక్కువ, ఇంటర్నెట్ అన్న కొంత. ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాం అనుకోండి, బట్ స్టిల్ కంపేర్ టు మతలబ్ ఇప్పుడు ఏంటి చిన్న పిల్లలు చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు, అంత ఎక్స్పర్టీస్ మనకు లేదు. సో ఇప్పుడు మనకి ఫిజికల్ క్రైమ్ కంటే సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది. ఎవ్రీబడి ద టార్గెట్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఇప్పుడు కూడా మ్యామ్ కాల్ చేస్తుంటే ఫస్ట్ అదే వస్తుంది. అవును, ఎవరైనా జాగ్రత్తగా ఉండండి, మేము గిఫ్ట్లు ఇస్తున్నామని చెప్పి డబ్బులు లాగేస్తారు అని చెప్పి, ఇవన్నీ ఎంత ఎక్కువైపోయిందని అసలు తెలుస్తుంది బట్టి. సో అది ఒక పెద్ద ఛాలెంజ్ అది, ఎందుకంటే ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏ క్లూ దొరకదు. అండ్ దెన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. వెరీ వెరీ టైం కన్స్యూమింగ్ అండ్ వెరీ టెక్నికల్. సో ఈ సైబర్ క్రైమ్స్ ని డీల్ చేసే ప్రాసెస్ మ్యామ్, అంటే డెఫినెట్లీ ఆ టెక్నికల్ నాలెడ్జ్ మీకు ఒక బేస్ లెవెల్లో కానీ జనరల్ గా ఉంటుంది, మీకు టెక్నికల్ టీమ్ ఉంటే, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బట్ హౌ డు యూ డీల్ మ్యామ్? అంటే నిజంగా చాలా ఎక్కువైపోతుంది కదా క్రైమ్ రేట్, సో దాని గురించి. చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ అవనివ్వండి, స్టాకింగ్ అవనివ్వండి, గర్ల్స్ని హ్యారస్ చేయడం ఏంటి, తర్వాత ఈ ఫేస్బుక్లో దీంట్లో కలిసేసి తర్వాత లివ్ ఇన్ రిలేషన్స్ ఏంటి, దట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు లాట్ ఆఫ్ క్రైమ్. ఇప్పుడు యూ మస్ట్ హ్యావ్ రెడ్ 3-4 చాలా గ్రూసమ్ మర్డర్స్ అయ్యాయి. ఒకడు అన్ని పీసులుగా చేసేసి అదే అడుగుదాం అనుకున్నాను, ప్రెషర్ కుక్కర్ లో పెట్టి, దట్ లైక్ ఐ మీన్ అన్బిలీవబుల్ క్రైమ్ అవుతుంది. సో ఈ లివ్ ఇన్ ఇప్పుడు ఏంటంటే మన ఎప్పుడు లేని కాన్సెప్ట్స్ ఇవ్వండి, లివ్ ఇన్ రిలేషన్ వీ నెవర్ హర్డ్ ఆఫ్. సో అప్పుడు ఏంటంటే వాల్యూ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్ ఆ పేరెంట్స్ థాట్ ఆఫ్, అవన్నీ కంప్లీట్గా క్రంబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, వర్క్ అంటారు, జాబ్ అంటారు, లేకపోతే చదువు అంటారు. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. I think the girl who was murdered like that, I think her parents also didn't know that she was living in with somebody. వాడంత క్రూయల్. అలా ఏంటంటే మనము మన ట్రెడిషన్స్, మన కల్చర్ నుంచి ఎంత దూరం వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ మన కల్చర్లో అండ్ మన ట్రెడిషన్స్ ఏవి ఉన్నాయో అవన్నీ చాలా స్ట్రాంగ్లీ, ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి వాటికి. ఇవన్నీ చాలా ట్రాన్సిషనల్ ఫేజ్ ఇది, మన పిల్లలకి అర్థం అవట్లేదు. బట్ కల్చర్ అలా అయిపోయింది. ట్రై చేస్తుంది చాలా వరకు, గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది టు బ్రింగ్ ఇన్ ఆర్ ఓల్డ్ కల్చర్స్ బ్యాక్. అవి కొద్దిగా వస్తున్నాయి, మనం చూస్తాం పెళ్ళిళ్ళలో, దీనిలో ట్రెడిషన్స్ మళ్ళీ వాపస్ వస్తున్నాయి. దట్ ఈస్ అ వెరీ హార్టనింగ్ థింగ్.
సో మీరు ఐపీఎస్ ఆఫీసర్గా అండ్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆల్మోస్ట్. Yeah. సో ఎవరికి మీరు కంప్లీట్గా అకౌంటబుల్ ఉండాలి ఫస్ట్, ఎనీ ఇన్సిడెంట్ ఏది జరిగినా కూడా? యు ఆర్ మనకి హైరార్కీ చాలా ఇంపార్టెంట్ పోలీస్లో. యూ కాంట్ జంప్ వన్ పోస్ట్. సో యూ నో ఫ్రమ్ కానిస్టేబుల్ టు డీజీ ఎవరికి రిపోర్ట్ చేస్తారో అంత క్లియర్గా ఉంటుంది. మనకి పోలీస్ మాన్యువల్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో యువర్ ఇమీడియట్ సుపీరియర్కి యూ హ్యావ్ టు రిపోర్ట్. Wherever, if you are SP, you will report to your DIG. Okay. You should not report to your IG because your DIG will report to your IG. Your IG will report to your DG. DG will report to the Home Minister. Home Minister will report to the CM. అలా ఉంటుంది హైరార్కీ. అన్లెస్ సంబడి కాల్స్ యూ అండ్ స్పెసిఫిక్గా అడిగితే ఏంటి కేసులో ఏమైంది చెప్పు అంటే అప్పుడు చెప్తాం, లేకపోతే హైరార్కీ జంప్ చెయ్యం జనరల్గా. సో మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఏది? నాకు 2 పోలీస్ మెడల్స్ దొరికాయి. One for meritorious service and one for distinguished service. Those were good moments. తర్వాత there are భోపాల్లో నేను ఉంటే ఏంటంటే పీపుల్ ఇన్వైట్ మీ ఫర్ మోటివేటింగ్ స్టూడెంట్స్, ఫర్ డెలివరింగ్ లెక్చర్స్. అప్పుడు కూడా నేను ఐ ఫీల్ హ్యాపీ బికాజ్ మళ్ళీ మనం సొసైటీతో కనెక్ట్ అవుతాం. అండ్ ఐ థింక్ డీజీగా ప్రమోషన్ అయినప్పుడు దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ బికాస్ వెన్ యూ బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ యూ డ్రీమ్ టు బికమ్ రీచ్ ద హైయెస్ట్ లెవెల్. సో అది హైయెస్ట్ లెవెల్ అది. సో దట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ నాకు. ఓకే, 35 years ఇంటూ ది సర్వీస్ మ్యామ్. అసలు మ్యామ్ కంప్లీట్గా ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్లో మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి కదా మ్యామ్. సో ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీరు ఏదైనా అంటే పాయింట్ ఆఫ్ టైంలో దిస్ ఈజ్ నాట్ మీ ఆర్ మేబీ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ అన్న ఫీలింగ్ ఎక్కడ? అది ఫస్ట్ లో ఉండేది నాకు. ఫస్ట్ లో ఏంటంటే మనము కన్జర్వేటివ్ బ్యాక్గ్రౌండ్, ఫెస్టివల్స్ అన్ని బాగా చేసుకుంటాము. ఒకరోజు నేను సంక్రాంతి అనుకుంటా ముగ్గులు పెడుతున్నాను ఇంట్లో, అప్పుడు నాకు కంట్రోల్ నుంచి ఫోన్ వచ్చింది, అది పెద్ద ప్రొసెషన్ ఉంది, యూ హ్యావ్ టు గో అని. ఓకే. సో అది అన్ని చక్కగా తయారై ఉన్నాను, అన్ని తీసేసి యూనిఫామ్ వేసుకొని వెళ్ళాను. అప్పుడు నేను నిజంగా ఏడ్చాను ఆ రోజు, చాలా సాడ్ ఫీల్ అయ్యాను. ఏంటిది అంటే పోలీస్ వాళ్ళకి ఏంటంటే ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోము మేము, ఎప్పుడు డ్యూటీలోనే. హోలీ వచ్చిందంటే డ్యూటీలో ఉన్నాము, దివాళీ వచ్చిందంటే డ్యూటీలో ఉన్నాము, దసరా వచ్చిందంటే డ్యూటీలో ఉన్నాము. మనకంటూ ఏం టైం ఉండదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం. మా ఫస్ట్లో రిలేటివ్స్ వచ్చేవారు, ఎప్పుడన్నా నేను అసలు కనపడేదాన్ని కాదు. పొద్దునే లేచి వెళ్ళిపోయేదాన్ని, రాత్రి 2-3కి వచ్చేదాన్ని ఇంటికి. వాళ్ళు పడుకొని లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకునేవారు, బాబోయ్ మా బాబు ఎక్కడ చేసుకున్నారు పెళ్ళి, ఈ పిల్ల అసలు కనపడదు. ఆ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం కష్టంగా ఉంటుంది బికాస్ యు ఆర్ ఫీల్డ్లో ఉంటారు, ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సిటీ కదా. సో అండ్ ఎస్పీ హీ వాంట్స్ యూ టు లెర్న్, సో హీల్ సెండ్ యూ ఎవ్రీవేర్, గో దేర్, గో హియర్ అనేసి. సో అలా. కానీ తర్వాత అర్థమైపోయింది, ఫ్యామిలీకి కూడా అర్థమైపోయింది దట్ దిస్ ఇస్ ద జాబ్ దట్ షీ చోజ్. తను చేయాల్సిందే, మనం సపోర్ట్ చేద్దామని. అమ్మ మా అత్తగారు ఉండేవారు, వంట చేసేసి అన్ని చూసుకునేది ఇల్లు. బట్ హీ అండర్స్టాండ్స్ నో బికాస్ హీ ఈస్ ఆల్సో అన్ ఆఫీసర్. సో హీ అండర్స్టాండ్స్ లా అండ్ ఆర్డర్లో నువ్వు ఉన్నావు, యూ కాంట్ జస్ట్ లీవ్ అండ్ గో. లా అండ్ ఆర్డర్ ఇది ఎవరైనా విఐపి ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, యూ కాంట్ గో హోమ్. ఆయన వచ్చి అంత మాబ్ అంతా డిస్పర్స్ అయ్యాక ఫోర్స్ అంతా డీబ్రీఫింగ్ చేసి పంపించే వరకు యూ కెనాట్ గో ఎనీవేర్. అండ్ ఆల్సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్లుగా ఫెస్టివల్ టైంలో నేను అన్ని రెడీ అయి ఉన్నాను, అన్ని తీసేసి యూనిఫామ్ వేసుకొని వెళ్ళాను చెప్పి, అంటే కొన్ని మూవీస్ లో చూపిస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మాకు కూడా చాలా ఎక్స్పోజర్ వచ్చింది. అచ్చా పోలీస్ సర్వీస్ అంటే ఇలా ఉంటది, ఆ హైయరార్కీ కానీ అవన్నీ తెలిసాయి. అయితే ఒక సినిమాలో నేను చూసాను, ఏదో సడన్ గా ఇలా తన పెళ్లి ఉంటది, బట్ ఏదో కేసు వస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మేబీ కాజల్ మూవీ సత్యభామ. సో దాంట్లో షీ వాజ్ వేరింగ్ సారీ. సో డైరెక్ట్ అలానే వెళ్ళిపోయి షిల్ టాక్ టు దెమ్ అండ్ వాళ్ళని కొడుతుంది కూడా, బ్యాంగిల్స్ కూడా విరిగిపోతాయి. ఈ సీన్స్ అన్ని మేము చాలా డ్రమాటిక్ గా చూసాం మూవీస్ లో. ఇవి రియల్ గా అవుతాయా? చేశారా? అలా కాదు, బట్ ఐ ఆల్వేస్ యూస్ టు గో ఇన్ యూనిఫామ్ ఓన్లీ. ఎప్పుడైనా సడన్ గా ఇంకా ఎక్కడో ఉన్నారు, సడన్ కంట్రోల్ నుంచి ఫోన్ వస్తుంది, మేడం ఇమీడియట్ గా రావాలని. సో ఏ చీరలో ఉన్నా 12 hours వెళ్ళిపోవడమే, దాట్స్ ఓకే. బికాస్ మనకి మన అథారిటీ అనేది మనతోనే ఉంటది కదా, వెదర్ యూఆర్ ఇన్ యూనిఫామ్ ఆర్ నాట్ ఇన్ యూనిఫామ్ డజంట్ మ్యాటర్. బట్ అలాంటి కూడా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. చాలా మందికి లీవ్ లో ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఫోన్ వస్తుంది వాపస్ రాని, అలా కూడా అవుతుంది. ఆ ఫేజ్ అది
ఎస్పీ వరకు అబౌట్ 10-15 years of your life is like that. After that థోడా కొంచెం రిలాక్స్ అవుద్ది. సో ఆల్రెడీ కల్చరల్స్ డిఫరెంట్ కల్చర్స్ చూసారని మాట్లాడుకున్నాం మనము. బట్ ఆ షిఫ్ట్ అనేది ఎట్లా అవుతారు మ్యామ్ మీరు? కన్నడ, కర్ణాటక కన్నడ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఆ వర్డ్స్ వస్తూ ఉంటే ఓకే. సో ఎట్లా మనకేంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా రాయ్పూర్ వెళ్ళాం. అదొక పెద్ద కల్చరల్ షాక్ అది. బికాస్ దట్ ఇస్ వెరీ అంటే వెనకపడిన ఏరియా అది. ఇప్పుడు రాయ్పూర్ చాలా బాగుంటది. అప్పుడు అలాగే ఉండేది, ఏం ఉండేది కాదు. ఈ హైదరాబాద్ లో ఏంటంటే ఫుల్ యాక్టివిటీ కదా మనకు ఫస్ట్ లో. అండ్ ఒకటి చలి, అక్కడ విపరీతమైన చలి వింటర్ లో, అది మనకు అలవాట్లేదు. సో వెదర్ వైజ్, కల్చర్ వైజ్ అన్నీ. కాకపోతే అక్కడ ఏంటంటే మనం జాయినింగ్ కాబట్టి ఫుల్ బిజీ, అందుకు అంత ఎక్కువ ఎఫెక్ట్ లేదు మనకి. ఎందుకంటే మనం పొద్దున్న లేసి ఇంకా రాత్రి వెళ్ళి పడుకోవడమే, వేరే ఏం యాక్టివిటీ లేదు అంతే. సో అప్పుడు కాకపోతే ఎలాగైనా కొంచెం అనిపించేది కల్చర్ డిఫరెంట్గా ఉంది. ఆ తర్వాత మనకి అలవాటు అవుద్ది అది. యు ఆర్ యూస్ టు దట్ కల్చర్. మంచి వాళ్ళు చాలా వరకు క్లియర్గా ఉంటారు. అండ్ దెన్ దే రెస్పెక్ట్ సౌత్ ఇండియన్స్ అలాట్, అండ్ దే ఆల్సో రెస్పెక్ట్ అథారిటీ అలాట్. సో బోత్ వేస్ వీ వర్ comfortable in that cadre. We didn't think of coming to Andhra or going to Delhi or anywhere, because ఎలాగూ మనం బయట ఉన్నాం స్టేట్ నుంచి, ఇంకా దానికంటే బయట ఎందుకు వెళ్ళాలి, బయటే ఉన్నాం అనేసి. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో జనరలీ ఎవరైనా ఏదైనా జరిగినా కూడా ఇంటర్నల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు, డీల్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఊర్లోనే ఎవరైనా స్పై ఉంటారు, అక్కడ జరిగే యాక్టివిటీస్ ఏదైనా కొంచెం ఏదైనా డిఫరెంట్ గా అయినా ఇన్ఫార్మ్ చేయడము, మెసెంజర్ టైప్ అట్లా ఉంటారు కదా. ఉంటారు. ఇప్పుడు వాడిని కోట్వార్ అనేవారు. ఎవ్రీ విలేజ్ లో ఒక అతను ఉంటాడు, ఇన్ఫార్మర్ వాడు. హీస్ పేడ్ బై ద డిపార్ట్మెంట్. సో హీల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ యూ అబౌట్ ఎవ్రీథింగ్. కొత్త మనుషులు ఎవరైనా వచ్చారేమో, తర్వాత ఏదన్నా టెన్షన్ ఉందేమో, ఏదైనా కొట్లాట అవ్వచ్చేమో, చాలా వరకు ప్రివెన్షన్ అవుతుంది దాంతో. సో ఈ కోట్వార్ అందరికి వీక్లీ మీటింగ్స్ ఉంటాయి థానాలో. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని, వాళ్ళతో పాటు మన సిపాయిలు కూడా వెళ్తారు, వాళ్ళు కూడా రెకీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటారు. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం పోలీస్ డిపార్ట్మెంట్లో, బికాజ్ లేకపోతే అన్నీ అయిపోతూ ఉంటాయి, మనం దాని వెంట తిరుగుతూ ఉంటాం. ప్రివెన్షన్ చేస్తే ప్రివెంటివ్ యాక్షన్ ఇస్ మచ్ బెటర్. సో మెనీ టైమ్స్ థింగ్స్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్. అందుకే ప్రివెంటివ్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తామంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం. ఎవడో ఏదో చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు అని తెలిస్తే వాడిని అరెస్ట్ చేస్తాం. సో హీ కెనాట్ డూ దట్ వాట్ ఎవర్ హీస్ ప్లానింగ్ అలా. ఓకే. అండ్ ఆల్సో మ్యామ్ జనరలీ ఇప్పుడు యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, స్పెసిఫిక్గా మనకు ఐపీఎస్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కొంచెం గ్యాప్ తీసుకొని, కూలింగ్ పీరియడ్ అంటారు కదా, సర్వీస్ నుండి అయిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్తూ ఉన్నారు చాలామంది. ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీరెందుకని అంటే పొలిటికల్ సైడ్ అలాంటి ఆలోచన చేయకుండా కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ టీచింగ్ సైడ్ వెళ్ళిపోయారు? పొలిటికల్ అంబిషన్స్ ఎప్పుడు లేవు. ఓకే. కొంతమంది అప్రోచ్ కూడా చేశారు, జాయిన్ అవ్వండి పార్టీ అనేసి. వద్దు అన్నాము, ఎందుకంటే అది మళ్ళీ ఒక పెద్ద స్ట్రెస్ఫుల్ లైఫ్ అది. నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రైవేట్ లైఫ్. ఇప్పుడు మన ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా మనకు ప్రైవేట్ లైఫ్ ఏమి ఉండదు. ఇప్పుడు ఎంత సోషల్ మీడియా అటెన్షన్ ఉంటుంది, ఎవరు ఏం చేస్తున్నారు మీరు చూస్తూ ఉంటారు. ఒక కలెక్టర్ ఎవరో హాస్పిటల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళి కాలు బెడ్ మీద పెట్టినట్టున్నాడు, సో వాడిని తీసేశారు. అండ్ అంటే మైన్యూట్గా అబ్జర్వేషన్లో ఉంటాం ఎప్పుడు మేము పబ్లిక్ ఫిగర్స్. సో మళ్ళీ ఇంకో పబ్లిక్ లైఫ్లో ఎందుకు వెళ్ళాలనేసి. ఆల్సో నాకు ముందు నుంచే టీచింగ్ అంటే, లేకపోతే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడము, ఎక్స్పీరియన్స్ షేర్ చేయడము, ఇలాంటివి ఇష్టం. అందుకే నేను ఐ థింక్ రిటైర్మెంట్కి 3-4 ఏళ్ళు ముందు నుంచే ఇలా ఆలోచించాను. లక్కీలీ మై సన్ అండ్ మై హస్బెండ్ దే సపోర్టెడ్ మీ. సో వీ సెట్ దిస్ అప్. దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, రేపు మన పిల్లలు ఏదో సర్వీస్లోకి వెళ్తే యూఆర్ సో హ్యాపీ. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు, మధ్యలో క్విట్ చేస్తున్నారు. 2-3 years into the preparation and క్విట్ చేస్తున్నారు. అప్పటికి వాళ్ళకి సిలబస్ అర్థమయ్యి జస్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు అంతే, కంప్లీట్గా ఇంకా చదవని కూడా చదవరు. కొంతమంది 5-6 years వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా మోర్ దెన్ దట్ అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఆ జీల్ ఉంటుంది. సో అంటే ఆ ప్రిపరేషన్లో ఏం చేంజ్ చేస్తే
వాళ్ళు యూనో ఆ చేంజ్ అనేది తీసుకురాగలుగుతారు రిజల్ట్స్? అవును, మీరు కరెక్ట్గా చెప్తారు. ఏంటంటే మోటివేషన్ లెవెల్ పెట్టడం కంటిన్యూస్గా చాలా కష్టం. ఇప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ ఫెయిల్ అయ్యాను. సో అప్పటికి నాకు ఏపీపీఎస్సీలో వచ్చింది జాబ్. ఐ వాజ్ 3rd ర్యాంకర్ ఇన్ ఏపీపీఎస్సీ. కాకపోతే మనకి ఒక గోల్ అంటూ ఉంది కదా, అయినా కూడా నేను చాలా వరకు అప్సెట్ అయిపోయి నాతో నేను ఇంకా రాయని పాపం ఇంత చాలా కష్టంగా ఉంది అనేసి ఇలా ఫెయిల్ అయిపోతే ఫస్ట్ టైం లైఫ్లో ఫెయిల్ అవుతున్నాను, నాకు చాలా బాధగా ఉందండి. ఆయన అన్నారు, ఈ ఎగ్జామ్ అలాగే ఉంటుంది తల్లి, నువ్వు మళ్ళీ రాయి, డెఫినెట్గా అయిపోద్ది అని చెప్పారు. బట్ ఎవ్రీబడి మే నాట్ హ్యావ్ సంబడి లైక్ మై ఫాదర్. నో, అంత మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? సో ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఇక్కడ అక్కడ బయటికి వెళ్ళిపోయి చదువుకుంటున్నారు, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కదా. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నాము, మన దగ్గర వచ్చే పిల్లలందరూ హాస్టల్లో ఉంటున్నారు. సో ఎవరైనా ఫ్రెండ్స్ పియర్ గ్రూప్ అదే లైక్ మైండెడ్ ఉంటే సరే, లేకపోతే వాళ్ళు ఒంటరిగానే చదువుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే గైడెన్స్ ఇవ్వడానికి, లేకపోతే కంటిన్యూస్గా మోటివేట్ చేసుకోవడానికి ఎవరు లేకపోతే దిస్ ఇస్ అ వెరీ టఫ్ ఎగ్జామ్. 1 whole year ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ గాన్. ప్రిలిమ్స్ ఎలాగో చేసి పాస్ అయ్యారనుకోండి, అప్పుడే మెయిన్స్ చదువుకుంటాడు. ఆ మెయిన్స్ అయిపోయి చాలామంది ఇంటర్వ్యూ కూడా వెళ్ళి జాబ్ రాదు. వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో, ఇంకా చాలా దారుణం ఉంది. మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలంటే ఇంకా హార్ట్ బ్రేకింగ్ అంతే అది. సో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ థింగ్. సో నేనేమంటానంటే ఎప్పుడైనా చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ చేశారు, ఎంఎస్ చేశారు, చక్కగా చదువుకున్న పిల్లలు వాళ్ళంతా, కీప్ 1 ప్లాన్ బి అంటాను. 1 year సీరియస్గా ఇవ్వు యూపీఎస్సీకి. అది అవ్వకపోతే ప్లాన్ బికి వెళ్ళిపో. తర్వాత సెకండ్ అటెంప్ట్లో లాస్ట్ 5 months 6 months చక్కగా చదువుకో. అప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండు, న్యూస్ పేపర్ చదువుతూ ఉండు, ఇంపార్టెంట్ వీడియోస్ వస్తే అవి చూస్తూ ఉండు. స్పెండ్ 3-4 hours every day in your preparation, and you stick to your plan B. If you are an engineer, go and work somewhere. Okay. Earn some money. కొంచెం డైవర్ట్ అవుద్ది. మళ్ళీ వాడు ప్రిలిమ్స్ అంటే మళ్ళీ చదువుకుంటా ఉంటాడు. ఇట్ ఈస్ వెరీ మొనాటనస్ ఆల్సో. ఓకే. అండ్ దెన్ అవే చదువుతూ ఉండాలి. సో చాలామంది ఏంటంటే ప్లాన్ లేకుండా చదువుతారు. దీనికి చాలా స్ట్రాటజీ కావాలి. ఇది నాట్ జస్ట్ blind study, it is smart study. You must be very smart. So previous years questions చూడండి అంతా, అండ్ సిలబస్ని పార్ట్స్గా చేసుకోండి. అండ్ దెన్ యూ అలాట్ ద టైమ్ దట్ ఐ విల్ స్టడీ దిస్ మచ్ ఫర్ దిస్ డే. ఒకసారి ఏంటంటే 14 hours చదివేసుకుంటారు, దాంతో మెంటలీ ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ 3 days చదువుకోరు. అలా కాకుండా ఎవ్రీడే 5 hours 6 hours 5 hours అలా మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళండి. లాస్ట్లో 13 hours 14 hours చదువుకోవచ్చు రివిజన్స్లో. అలా చేసుకోకపోతే మెంటలీ ఎగ్జాస్ట్ అయిపోతారు మధ్యలో. తర్వాత మోటివేషన్ తగ్గిపోద్ది, అండ్ ఎగ్జామ్ వచ్చినప్పటికీ ఇంకా పవరే ఉండదు. సో యూ హ్యావ్ టు స్ట్రాటజైజ్ ప్రాపర్లీ. టైం మేనేజ్ చేసుకోవాలి, హెల్త్ మేనేజ్ చేసుకోవాలి, అన్నీ మేనేజ్ చేసుకుంటూ. లాస్ట్ టైం ఒక అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, టెస్ట్ సిరీస్ చేశాడు, అన్నిట్లో పాస్ అయ్యాడు, అండ్ ఎక్కువ చదివేసి 20 days బిఫోర్ ద ఎగ్జామ్ బెడ్ రిడన్ అయిపోయాడు, హాస్పిటలైజ్ అయిపోయాడు. హీ కుడెంట్ రైట్ ద ఎగ్జామ్. అలా కూడా చేసుకోకూడదు. యూ హ్యావ్ టు బీ ఈట్ అండ్ టైమ్, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేట్. ఎగ్జామ్స్ మేల్ అవుతుంది మంచి ఎండల్లో. తో నువ్వు ఏసీలో కూర్చొని చదువుకుంటా ఉంటే అక్కడ ఆ రోజు ఎగ్జామ్లో హెల్త్ పాడైపోద్ది. సో అలాంటి సిమ్యులేషన్ చేసుకుంటూ అలా ప్రాక్టికల్గా ఉండి ఎగ్జామ్కి ఒక ఛాలెంజ్గా తీసుకొని చక్కగా చదువుకోవాలి, నో డౌట్, బాగా చదవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. చదువుకుంటూ కానీ ఈరోజు పాలిటిక్స్ చదివితే రేపు సైన్స్ చదువు, ఎల్లుండి ఎకానమీ చదువు, ఆ ఎల్లుండి. అండ్ దెన్ నేను చెప్పాను కదా పార్ట్స్గా చేసుకున్నాను, ఆ పార్ట్ కంప్లీట్ చేసి. ఇప్పుడు నేను రాత్రి జనరల్గా భోంచేసి కూర్చునేదాన్ని. సో ఇన్ ద నైట్ సే అబౌట్ 8 o'clock యూఆర్ సిట్టింగ్ till 3 o'clock in the night you're studying. Because అప్పుడు ఏంటంటే అందరు నిద్రపోతుంటారు, పీస్ అండ్ క్వైట్ ఉంటుంది. డే టైంలో కూడా మా ఫ్యామిలీ నాకు చాలా సాక్రిఫైస్ చేసింది. వాళ్ళు టీవీ చూడలేదు 1 year. చూసుకున్నా కూడా వితౌట్ సౌండ్ చూసేవారు వేరే రూమ్లో, తను డిస్టర్బ్ అవుతుందని. టైంకి మమ్మీ కాఫీ, టీ, నీళ్ళు, అండ్ నా రూమ్లోనే కూర్చుంటే నాకు లంచ్ డిన్నర్ అన్నీ అక్కడే, నో వేస్టింగ్ టైం అని. సో అలాంటి సపోర్ట్ ఉంటే చాలా మంచిది. ఇక్కడ వీళ్ళకి అంత సపోర్ట్ ఉండదు కదా ఇక్కడ. సో దే హ్యావ్ టు మేనేజ్ దెమ్సెల్వ్స్. కీపింగ్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఎగ్జామ్. బట్ గోల్ ఉంటే మరి మోటివేట్ పెట్టుకోవాలి కదా, మోటివేషన్ లేకపోతే ఎలా గోల్ సాల్వ్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ అదేంటంటే 1 year
ఇంక అన్నీ మర్చిపోవాలి. ఓకే. నో మూవీస్, నో సోషల్ మీడియా, నో నథింగ్. చేసుకోండి 1 hour అలా, బట్ యూ కాంట్ అఫోర్డ్. దెన్ పియర్ గ్రూప్ పెట్టుకొని వాళ్ళతో డిస్కషన్స్, అవి చాలా మంచిది. నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే. వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ దే షుడ్ డూ. యాక్టివిటీస్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ దే షుడ్ డూ. సో కంప్లీట్ ప్రిపరేషన్లో ఎన్ని అవర్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ మేబీ ఓవరాల్ ప్రిపరేషన్లో ఇప్పుడు కొత్తగా బిగినర్స్ ఉంటారు కదా మ్యామ్, సో వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఇంటూ ద ప్రిపరేషన్ నుండి వాళ్ళు అటెంప్ట్ ఇస్తే బెటర్? యాక్చువల్గా 21 years అండ్ గ్రాడ్యుయేషన్ ఇస్ ద మినిమమ్. సో ఎంత త్వరగా వస్తే అంత సీనియర్ అవుతారు. ఓకే. చాలా మంది ఏంటంటే 32 yearsకి వస్తారు, 25 years అలా సర్వీస్ చేస్తే రిటైర్ అయిపోతారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా లేకపోతే అడిషనల్ డీజీగా రిటైర్ అయిపోతారు. డీజీ అవ్వరు వాళ్ళు. ఓకే. So the earlier you come, the better. Okay. So what we plan is that when you are doing your degree itself, you start your preparation along with your study. So we have this 2-year, 3-year program. దాంట్లో ఏంటంటే మనం బేసిక్స్ అన్ని నేర్పిస్తూ ఉంటాం. సో గ్రాడ్యుయేషన్ అవుతూనే ఒక అటెంప్ట్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఏంటంటే మా టైంలో 3 attempts, ఇప్పుడు 6 attempts, 32 years వరకు రాయొచ్చు జనరల్ వాళ్ళు. సో ఫస్ట్ అటెంప్ట్ ఎర్లీ ఏజ్లో ఇచ్చేయి. దాంతో ఏంటంటే యూల్ అండర్స్టాండ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎలా ఆడుతారు. లక్కీగా క్లియర్ అయిపోతే చాలా మంది ఉన్నారు 22, 23లో వచ్చేస్తారు. మెనీ ఆఫ్ దెమ్ కమ్. సో దట్ ఈస్ బికాస్ దే హ్యావ్ ప్లాన్డ్ 2-3 years ముందు నుంచి చదువుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఏంటంటే స్కూలింగ్లో స్టార్ట్ చేసేసారు. అవును, అవును. 8th classలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఈవినింగ్ క్లాసెస్కి, యూపీఎస్సీ ప్రిపరేషన్ లైక్ ఐఐటి అలా. ఓకే. 8th class నుంచి దే ఆర్ స్టార్టింగ్. ఎన్సీఆర్టీస్ అని రుద్దేస్తున్నారు అంతా పట్టుకుని అక్కడ. సో బై ద టైమ్ దే ఆర్ 21, దే విల్ బి రెడీ టు టేక్ ద ఎగ్జామినేషన్. That is the kind of preparation you need. Okay. And also UPSC standards, like ma'am, questioning pattern kuda standards each and every year పెరుగుతూ వస్తున్నాయి, డిఫరెంట్ కూడా వస్తున్నాయి. షాక్ అంతే అది. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ, ద మోస్ట్ ప్రిడిక్టబుల్ థింగ్ అబౌట్ యూపీఎస్సీ ఇట్స్ అన్ప్రిడిక్టబిలిటీ. ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తారు. క్వశ్చన్ ప్యాటర్న్ అయినా కూడా, లేకపోతే ఆన్సర్ ప్యాటర్న్ అయినా కూడా, లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ అయినా కూడా. లాస్ట్ ఇయర్ ఆఫ్రికా మీద చాలా క్వశ్చన్స్ అడిగారు. సో దిస్ ఇయర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఎల్స్, మిడిల్ ఈస్ట్ ఏదో, యూరప్ ఏదో అక్కడ అడగచ్చు. సో ఒక సర్ప్రైజ్ పెడతారు ఎలిమెంట్, దానికి మనం తయారుగా ఉండాలి. దానికి ఎలా తయారుగా ఉండాలంటే మన కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఉండాలి, మన కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉండాలి. అప్పుడు మనం దాన్ని మ్యాచ్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ బికాస్ 1000 people ఎవ్రీ ఇయర్ పాస్ అవుతున్నారు, ఆఫీసర్స్ అవుతున్నారు కదా. వై కాంట్ యూ బీ ద నెక్స్ట్ వన్? సో దట్ అలా తీసుకుంటే దే కెన్ మేక్ ఇట్. పర్ఫెక్ట్ మ్యామ్. సో ఇలా చాలా మంది మీలాగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, యూపీఎస్సీ క్రాక్ చేయాలి అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బికాజ్ అశోక్ నగర్లో తెలుసు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎన్నో ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్స్ అని, యూపీఎస్సీ అని. సో అలాంటి స్టూడెంట్స్ కి మీలా విమెన్ ఆఫీసర్ అవ్వాలి అంటే వాళ్ళు చేయాల్సిన, వాళ్ళ ప్లాన్ లో చేయాల్సిన చేంజెస్ ఏంటో ఒకసారి చెప్తే నేనేమనుకుంటానంటే ఎవ్రీ స్టూడెంట్ కి థ్రెషోల్డ్ వేరేగా ఉంటుంది. కొంతమంది 14 hours కూడా చదివేస్తారు ఫస్ట్ లోనే, కొంతమంది 1 hour లోనే బోర్ అయిపోతారు. మీ స్ట్రెంగ్స్ ని మీరు రికగ్నైజ్ చేసుకోవాలి, మీ వీక్నెసెస్ కూడా రికగ్నైజ్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై వీక్నెస్, ఐ నీడ్ టు స్ట్రెంథెన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సిట్ అండ్ స్టడీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. సో హౌ విల్ యూ ఓవర్కమ్ దట్? యూ డూ అకార్డింగ్ టు వాట్ ఎవర్ your abilities, you learn how to manage that. తర్వాత కొంతమందికి రిటెన్షన్ ఉండదు. హౌ టు రిటైన్, read some books or do some exercises, do something, but try to get rid of that weakness. So and your strengths, whatever your strengths are, you strengthen those strengths more, ఇంకా enhance చేసుకోండి దాన్ని. సో అప్పుడు మనం అండ్ దెన్ సిలబస్ ఉంటుంది కదా, దాన్ని కంఠస్థం చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా కూడా రాత్రి 3 గంటలకు లేపి పాలిటీ సిలబస్ చెప్పమంటే టక్ 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 చెప్పాలి. అంత అవగాహన ఉండాలి సిలబస్ మీద. అప్పుడు మనం న్యూస్ పేపర్ చదువుతుంటే ఏదైనా ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి వచ్చింటే వెంటనే మనం వెళ్ళాలి దానికి, అండ్ దెన్ యూ మస్ట్ రీడ్ దట్. సో దెన్ నదర్ వన్ ఈస్ మేక్ నోట్స్. కోపియస్ నోట్స్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ న్యూస్ పేపర్ చదివినా, ఏది చదివినా కూడా రాస్తే 1 writing is equal to 10 readings అంటారు. So keep writing, because last 1 month don't read any books, just revise your notes. That is more than enough, because you already studied. మళ్ళీ చదివితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. Just keep reading your notes.
అండ్ మేక్ వెరీ క్లియర్ నోట్స్, చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత మీకు ఆన్సర్ రైటింగ్లో కూడా అది హెల్ప్ అవుతుంది మెయిన్స్లో. యూఆర్ రైటింగ్ బికాజ్ యూఆర్ రైటింగ్, అదొకటి. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్లో అయ్యో ఈ సబ్జెక్ట్ అవ్వలేదని అదే చదువుతూ వెళ్తే వేరే సబ్జెక్ట్స్ అన్ని నెగ్లెక్ట్ అయిపోయి అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ థింగ్. డూ లాట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, కీప్ ఆన్ డూయింగ్. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ కదా, ఈజీలీ అవైలబుల్, మార్కెట్లో ఉన్నాయి, యూట్యూబ్ ఇది ఇంటర్నెట్లో ఉంటాయి. తీసుకొని డూ, సీ వే యూ స్టాండ్, టేక్ సమ్ టెస్ట్, మాక్ టెస్ట్ యూ టేక్, so that you know what are your weaknesses. Then do some mentorship programs so that people tell you where you are going wrong. Adokati. తర్వాత సిలబస్ అంతా కవర్ అయితే చేయాల్సిందే. యూ కెనాట్ లీవ్ ఎనీథింగ్ టు లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఇది రాకపోవచ్చు అనేది. ఆ వేరే టైప్లో వస్తుంది అదే, అది క్వశ్చన్ని గుమాటిగా మళ్ళీ అడుగుతారు. సో డోంట్ లీవ్ ఎనీథింగ్ టు ఛాన్స్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, అ లిటిల్ బిట్ ఆఫ్ లక్. బికాజ్ అదే ఆ 7 lakhsలో ఆ 1000లో రావాలంటే కొద్దిగా లక్ అయితే కావాలి. సో బట్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. ఈ ఎగ్జామ్ కాకపోయినా వేరే ఎగ్జామ్లో పాస్ అవుతాం. దిస్ నాలెడ్జ్ విల్ నాట్ గో ఎనీవేర్. అండ్ బీయింగ్ అ నాలెడ్జబుల్ పర్సన్ ఇట్స్ మేక్స్ యూ ఫీల్ వెరీ పవర్ఫుల్. ఎవరితో కూర్చున్నా కూడా యూ కెన్ కన్వర్స్, యూ కెన్ డిస్కస్. చాలామందికి నాలెడ్జ్ లేకపోయి మనం 2 నిమిషాల తర్వాత వాళ్ళతో మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు మాట్లాడడానికి. అలా you'll be recognized as a knowledgeable person, which is also very good. And UPSC is not the only goal in life. Have it as a goal, but somewhere in the line you will reach somewhere in life if that is your target. That's what I always say. పర్ఫెక్ట్ మ్యామ్. అండ్ ఆల్సో చాలా మంది ఈ మధ్య ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ఆర్ మేబీ డిఫరెంట్ వేరే సర్వీసెస్ కి వ్లాగ్స్ వీడియోస్ అవి చేస్తూ ఉంటారు కదా. సో దే ఆర్ ఆల్సో డూయింగ్ దోస్ వీడియోస్. సో వాళ్ళ మొత్తం ప్రిపరేషన్ లో ఒక ప్రొడక్టివ్ డే ని తీసుకొని నేను మార్నింగ్ ఈ సబ్జెక్ట్ చదివాను, నేను ఇలా ప్రిపేర్ అయ్యాను, నోట్స్ మేకింగ్ చేసుకున్నాను అని చెప్పి పెడుతూ ఉంటారు వీడియోస్. అవి ఎంతవరకు వాళ్ళ ప్రిపరేషన్ కి హెల్ప్ అవుతాయి అనేది ఒక చిన్న డౌట్ ఉండే. ఐ డోంట్ నో, పాస్ అవుతేనే తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఐ థింక్ దట్ ఇఫ్ యూఆర్ గివింగ్ వన్ ఇయర్, డోంట్ వేస్ట్ టైం. చాలామందికి ఈ స్టూడెంట్స్ అనేది ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆఫ్ రీప్రొడ్యూసింగ్, ఆఫ్ స్టడీయింగ్. అందరికి వేరే వేరే థ్రెషోల్డ్స్ ఉంటాయి. సో డోంట్ కాపీ ఎనీబడి అంటారు. బీ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ యువర్ వీక్నెస్, దిస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ని బాగా ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకో, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. వీక్నెసెస్ బాగా అవుతే మంచిదే, లేకపోతే వదిలేదాన్ని. డోంట్ థింక్ అబౌట్ ఇట్, అట్లీస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్. అండ్ ఇప్పుడు మన టాపర్స్ నోట్స్ అంటారు, టాపర్స్ ఇంటర్వ్యూస్ అంటారు. వాళ్ళు వాళ్ళ తరీకాలో వాళ్ళు చదువుకున్నారు. నువ్వు అలాగే వెళ్తే యూ మే నాట్ సక్సీడ్ బికాస్ యువర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అండ్ యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. ఎవరు అంటారు నేను 3 years నుంచి చదువుతున్నాను, ఒకడంటే నేను 1 yearలో చదివాను, ఒకడంటే నేను అస్సలు చదవలేదు, నేను వెళ్ళి రాసేసి పాస్ అయిపోయాను. ఇట్స్ నాట్ పాసిబుల్. నో. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నువ్వు డిసైడ్ చేయి ఎలా చదువుకుంటావు. యూ ఓన్లీ హ్యావ్ టు డిసైడ్. యూ ఓన్లీ హ్యావ్ టు గో త్రూ ద హోల్ ప్రాసెస్. ఆ టాపర్స్ నోట్స్ అండ్ ఆల్ ఆన్సర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అప్పట్లో ఉండేవా మ్యామ్? ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు చూసి నెక్స్ట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వడం, అలాగే ఆన్సర్ రైటింగ్ చేయడం అలాంటివి. అవును, ఎప్పుడు ఉంటాయి. మా టైంలో కూడా అది కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అని వచ్చే దాంట్లో ఉంటాయి టాపర్స్ ఇంటర్వ్యూస్, నోట్స్ అన్ని. యూ రీడ్ దెమ్, నో డౌట్ ఇట్ విల్ హెల్ప్. రీడ్ దెమ్, బట్ అగైన్ పర్సనలైజ్ ఇట్. నేను అంటాను కీప్ ఇట్ యాజ్ అ పర్సనల్ ఛాలెంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ టేక్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దేర్. సంబడి వెంట్ త్రూ, ఎవరో దాన్ని క్రాస్ చేశారు కదా మైల్ స్టోన్ని. సో ఏదో ఒక సిస్టమ్ చేసి వాళ్ళు చేశారు. సో యూ లెర్న్ ఫ్రమ్ దెమ్, యూ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి, బట్ యూ సెట్ యువర్ ఓన్ గోల్స్. పర్ఫెక్ట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయడానికి ఐ కైండ్ ఆఫ్ ట్రైడ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టూడెంట్స్ కి నిజంగా ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్ లో ఎగ్జామ్ ఉంది కదా, సో ఫ్యూ మంత్స్ లో, సో దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.